బీఆర్ఎస్ పార్టీ ఖతం అయింది అనుకోవాలా? కేసీఆర్ గారి మీద బురద చల్లాలి కాబట్టి కేసీఆర్ ప్రభుత్వంలోనే రాష్ట్రము దోపిడికి గురైందనేసి కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నటువంటి అంశం. అన్ని అబద్ధాలు, ఇట్లాంటి దుష్ప్రచారాలు, డైవర్షన్స్. సచివాలయం కింద నిజాం వజ్ర వైడూర్యాలు ఉన్నాయి, దాన్ని కేసీఆర్ గారు కేటీఆర్ గారు రాత్రి రోజు పోయి గడపార తీసుకొని తవ్వుకుంటూ పోతున్నారు అని చెప్పబట్టి రేవంత్ రెడ్డి. ఫోన్ టాపరింగ్ సంబంధించినటువంటి బీఆర్ఎస్ లో ఉన్నటువంటి అధికారులు చాలా మంది చెవులు కొరుకున్న పరిస్థితి కనిపించింది. ఇవన్నీ నిజాలు కాదంటారా? కేసీఆర్ గారు జైలు పంపిస్తే రేవంత్ రెడ్డికి సాటిస్ఫాక్షన్ ఉంటది. ఎందుకు డిపాజిట్ కోల్పోయారు దానికి సమాధానం చెప్పండి. కేసీఆర్ గారు పక్షాన నిలబడక ఇవాళ ఈ రిజల్ట్ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ లో చేరడానికి క్యూలు కడుతున్నారని కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటికీ చెప్తున్నారు. పవర్ బ్రోకర్స్ వీళ్ళు వెళ్తూ ఉంటారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను తీసి హరీష్ రావుకు అప్పచెప్పే పరిస్థితి కనిపిస్తుందనేసి బీఆర్ఎస్ వర్గాలే చెవులు కొరుకుంటున్న పరిస్థితి. మొన్నటి వరకు ప్రజాజీవితం గడిపినటువంటి క్రిషాంక్ 10 రోజులు జైల్లో ఎలా ఉన్నదన్న? నేనేమన్నా విజయ్ మాల్యానా, నీరవ్ మోదీనా? ఇదో అంత పెద్ద కేసా ఇది? రాజకీయాలకు కొత్తగా వచ్చే యువతకు మీరు ఎలాంటి సందేశం ఇస్తారు? యువతను ఎక్కడ ప్రోత్సహించారండి? రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు కూడా రైతు బంధు పడుతున్నారని పెద్ద కామెంట్ అప్పుడు అన్నారు. వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను మీ సంజయ్ బాలగొని. ఈ రోజు మన ముందున్న స్పెషల్ గెస్ట్ టిఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జి తెలంగాణ హెడ్ క్రిషాంక్ గారు మనతో ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే సంజయ్ అన్న, ఎట్లా ఉంది తెలంగాణలో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఖతం అయింది అనుకోవాలా? ఒక పార్టీ ఖతం కావచ్చా? అది కూడా ఈ రాష్ట్రం కోసం కొట్లాడిన పార్టీ, ఈ రాష్ట్రాన్ని సాధించుకున్న పార్టీ, 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండి అభివృద్ధి చేసి మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా మేమేమి గుజరాత్లో కాంగ్రెస్కి వచ్చినట్టు సున్నాలను, లేకపోతే మధ్యప్రదేశ్లో పూర్తిగా క్లీన్ స్వీప్ అయినట్టు కాదు కదా. అసెంబ్లీ ఎన్నికల్లో 39 వచ్చినాయి. ఈ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి 2 జాతీయ పార్టీల మధ్యలో ఉండి జాతీయ అంశాలే మాట్లాడారు, కానీ ఇక్కడ తెలంగాణ నీళ్ళ గురించి, తెలంగాణ కరెంటు గురించి, తెలంగాణ సంక్షేమ పథకాల గురించి, వీటి గురించి ఎక్కడన్నా విన్నామా? కేవలం కేసీఆర్ గారే మాట్లాడు. అట్లాంటి పార్టీని రాజకీయంగా ఖతం చేయగలుగుతారు, ఆ పదవిలో మమ్మల్ని దూరం పెట్టగలుగుతారు కావచ్చు. అయితే దానికంటే దారుణం, దుర్మార్గం ఏంటంటే తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తి, ఇవాళ తెలంగాణ కోసం కొట్లాడని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ పట్టిన వ్యక్తి ఇవాళ కేసీఆర్ గారిని పాకిస్తానీ అనబట్టే. ఇది విచిత్రం, బాధాకరం. ఏం పాపం చేసిరు కేసీఆర్ గారు? జూన్ 1న మరి దశాబ్ది ఉత్సవాలను ముగించుకుంటూ, ఎందుకంటే గత సంవత్సరం మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు 10 రోజులు చేసినాం. ఈ 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ వాళ్ళు ఏనాడు చేయలేదు, ఎప్పుడు చేయలేదు. సోనియా గాంధీ గారిని మీరు పోయి సన్మానించుకునే ఎవరైనా ఆపిర్రా? అధికారంలో వస్తేనే మీకు సోనియా గాంధీ గారు గుర్తొచ్చిర్రా? 10 సంవత్సరాల్లో ఎందుకు చేయలేదు సోనియా గాంధీ గారిని? ఆనాడే సోనియా గాంధీ గారి విగ్రహం ఎందుకు పెట్టలేదు తెలంగాణ తల్లి పట్ల బదులు? పెట్టుకునేడుతుండే గాంధీ భవన్ దగ్గర, ఇదే మా తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారి లాగా ఉంటుంది, చేయకూడుతుంటదని. అప్పుడే మీరు 10 సంవత్సరాల్లో అందశ్రీ గారి పాటను మీరు వాడుకునేడుతుండే. మేము వాడినాం, ఉద్యమంలో వాడినాం, దాని తర్వాత కూడా వాడినాం. ఛాలెంజ్ చేస్తున్నామండి. 2014, 15, 16, 17, 18 ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు కదా, ఒక్క వీడియో క్లిప్ చూపెట్టమని చెప్పండి. గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటూ జయ జయ తెలంగాణ పాట పాడినట్టు చూపెట్టమని చూద్దాం. కొత్తగా ప్రేమ ఎందుకు? కేసీఆర్ గారి మీద బురద చల్లాలి కాబట్టి. తెలంగాణ తల్లి మీద కేసీఆర్ కు ప్రేమ లేదు, తెలంగాణ తల్లి అంటే గౌరవం లేదు. అందుకే ఇంత పెద్ద సెక్రటరీ గారితో కూడా అక్కడ విగ్రహం పెట్టలేదు. డిసెంబర్ 15వ డేట్ నాడు తెలుగు తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పగానే చెప్పిండు. రాష్ట్రం మొత్తమే తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టారు కేసీఆర్ గారు. నువ్వు ఆ తెలంగాణ తల్లి విగ్రహాన్ని రిజెక్ట్ చేస్తున్నావు కదా. తెలంగాణ తల్లి బతుకమ్మ అవన్నీ ఉన్న తెలంగాణ తల్లిని ఇవాళ నువ్వు ఏం చేసినావు? నీ హస్తం గుర్తు కనబడేటట్టు చేసినావు. సెక్రటేరియట్లా మేము ఏం చేసినాం, దానికంటే ముందు అక్కడ కడతాము అని కూడా అనుకున్నాం. అవును, సెక్రటేరియట్ నిర్మాణం జరిగింది, నువ్వు ఆ సెక్రటేరియట్కే వ్యతిరేకివి. నువ్వు ఆ సెక్రటేరియట్ నిర్మాణం జరగొద్దు అని అన్నది. దాని పక్కనున్న బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి కూడా నువ్వు వ్యతిరేకివే. మొన్న ఎలక్షన్ కోడ్ అని చెప్పి రాజీవ్ గాంధీ గారి విగ్రహానికి దండేస్తావు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి కనీసం ఒక పూలమాల ఉండదు. దేశవ్యాప్తంగా పర్యాటకులు వస్తే వాళ్ళని ఆపివేసి లోపలికి కూడా రానియరు. ఎవరు వ్యతిరేకి? ఆ అంబేద్కర్ గారి సచివాలయంలో అంబేద్కర్ గారి పేరు పెట్టుకున్నాం, అక్కడ నిర్మాణం కూడా చేస్తామని మేము తీసుకున్నాం. అక్కడ ఓవరాల్ గా సెక్రటేరియట్ లాస్ట్ ఇయరే ఉట్టిన అయింది కదా. మేము అది అడుగడుగున మీరు అడ్డంకులు చేసిన తర్వాత మేము పర్మిషన్లు తెచ్చుకుని మేము చేయడం జరిగింది.
అన్ని అబద్ధాలు, ఇట్లాంటి దుష్ప్రచారాలు, డైవర్షన్స్. 10 సంవత్సరాల తెలంగాణ అప్పుల కుప్ప చేశారు. స్కీమ్ల పేరుతోటి విపరీతమైనటువంటి స్కాములు చేశారు. ఆ స్కాముల వల్లనే ఇవాళ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు నోటీసులు, అదేవిధంగా ఉన్న రాష్ట్ర అధికారులు అది పదవిలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులకు నోటీసులు, ఇవన్నీ కేసీఆర్ ప్రభుత్వంలోనే రాష్ట్రము దోపిడికి గురైందనేసి కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నటువంటి అంశం. మొత్తం భారతదేశంలో ఒక్క రాష్ట్రం పేరు చెప్పండి, అప్పులు తీసుకొని రాష్ట్రం పేరు చెప్పండి. స్కీమ్లకు సంబంధించింది స్కాములు. ఫస్ట్ అయితే అప్పులని అన్నారు కదా, ఒక్క రాష్ట్రం అని ఉందా? అప్పులు తీసుకొని ఒక్క రాష్ట్రం అని ఉందా? లేదు కదా. పోనీ అప్పులు తీసుకున్న తర్వాత నువ్వు ఎక్కడ ఖర్చు పెట్టినావు అనేది ఇంపార్టెంట్. గొర్రెలది జరిగింది ఏంది, ఆ 5,000 కోట్లు ఎన్సిడిసి దగ్గర అప్పు తీసుకున్నాం. ఓకే, దాంతో కేంద్ర ప్రభుత్వం దేశంలోనే అత్యధిక యానిమల్ హస్బెండరీలో, పోల్ట్రీలో తెలంగాణ రాష్ట్రం నంబర్ 1 అని చెప్తే మరి అది మన క్రెడిటా కాదా? ఇవాళ దాంతో ఉపాధి పెరిగింది కదా. పోనీ కాళేశ్వరం కోసం తీసుకున్నాం. ఇవాళ ఆఖరికి నువ్వు పోయి గాయత్రి పంప్ హౌస్ పంప్ సెట్ మీ ప్రభుత్వంలోనైనా, లేకుంటే మన కొండా సురేఖ గారు పోయి బటన్ నొక్కి విడుదల చేయాలనన్నా ఎవరి నీళ్ళు మరి? ఎవరు కట్టిన ప్రాజెక్ట్ అది? మీరు ఎందుకు కట్టలేదు? ప్రాణహిత చేవల్ల మీరు ఎందుకు కట్టలేదు చెప్పండి. దేశంలో కాంగ్రెస్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్, మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్. కానీ నువ్వు కనీసం మీ మహారాష్ట్ర కాంగ్రెస్ నొప్పియగలిగినవా? అనుమతులు లేగలిగినవా? కానీ జేబులు మాత్రం నింపుకున్నవే. నువ్వు చేయలేదు, కేసీఆర్ గారు చేసి చూపెట్టారు అది. పోనీ ఏ స్కామ్ గురించి మాట్లాడదాము? ఏ స్కామ్ చెప్పండి. ఎక్కడ కూడా ఇవాళటి వరకు ఇవాళటి వరకు 6 నెలలు అయిందండి, ఒక్కటి నిరూపించగలిగిరా చెప్పండి. 10 సంవత్సరాలు మొత్తం అదే మాట్లాడి బురద జల్లి మాకు ప్రభుత్వం లేకుండా చేసిరు. కానీ మిమ్మల్ని ఎవరు ఆపినరు? ప్రతిపక్షం కూడా కోర్టుకు వెళ్ళగలుగుతుంది కదా. ఒక్క స్కామ్ అన్న నిరూపించగలిగిరా? అందులో కేసీఆర్ గారు ముడుపులు తీసుకున్నారనో, లేకుంటే స్కామ్ జరిగిందనో? లేదు. కేసీఆర్ డైరెక్ట్ తీసుకుపోయిన ఆయన మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసినటువంటి పశుసంవర్ధక శాఖ మంత్రిగా ఉన్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, ఆ శాఖలో పనిచేసినటువంటి డైరెక్టర్ కావచ్చు, అడిషనల్ డైరెక్టర్ కావచ్చు, ఇప్పటికీ నోటీసులు పంపించారు. వాళ్ళని కొంతమంది అరెస్ట్ కూడా చేయడం జరిగింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం కాదంటారా మీరు? అంటే ఒకటి చూడండి, తలసాని గారికి ఇవాళటి వరకు ఒక నోటీస్ రాలేదు. లీకుల ద్వారా ఏదో రకరకాల చెప్తూ ఉంటారు. ఇవాళటి వరకు అసలు దర్యాప్తు కూడా పిలవలేదు. మరి ఉట్టిగానే ఎందుకు కథనాలు ఎందుకు సృష్టిస్తున్నారు? ఏదన్నా ఉంటే నోటీస్ వచ్చి ఆ తర్వాత దర్యాప్తు జరిగి ఆ తర్వాత తీర్పు వస్తే మేము చెప్పగలుగుతాం. చెప్పాలనుకుంటే అన్నిటి మీద చెప్తున్నారు వీళ్ళు. అరే ఆఖరికి సచివాలయం కింద నిజాం వజ్ర వైడూర్యాలు ఉన్నాయి, దాన్ని కేసీఆర్ గారు, కేటీఆర్ గారు రాత్రి రోజు పోయి గడపార తీసుకొని తవ్వుకుంటూ పోతున్నారు అని చెప్పబట్టి రేవంత్ రెడ్డి చెప్పిరుగా. నెలల తరబడి, సంవత్సరాల తరబడి ప్రెస్ మీట్లు పెట్టి చెప్పిరండి. ఓకే, అది పక్కన పెడదాం. కోవిడ్ డ్రగ్ కాంట్రాక్ట్ 10,000 కోట్లు కేటీఆర్ గారి బావమర్దికి వచ్చింది అని చెప్పారు. అందరికీ తెలుసు, దేశంలో భారత్ బయోటెక్ వచ్చింది, సీరం ఇన్స్టిట్యూట్ కి వచ్చినాయి. ఈ 2 డ్రగ్గులు చేసినాయి. అబద్ధమైతే నువ్వు చెప్పినావు కదా. నోరెత్తితే అబద్ధాలు. నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అబద్ధాలే, ఇవాళ కూడా అబద్ధాలే. అంటిల్ అండ్ అన్లెస్ ప్రూవెన్ గిల్టీ, ఎవరు కూడా నిరస్తులు కాదు. సో తలసాని గారని కాదు, ఇవాళ ఏం జరుగుతుందంటే రేవంత్ రెడ్డి గారు రెడ్ హ్యాండెడ్ గా 50 లక్షలతోని కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం, ఆనాడు ఆ డబ్బులు ఇస్తూ ఎమ్మెల్యేని కొనుగోలు చేసే ప్రయత్నం చేశాడు. దానికోసం జైలుకి వెళ్ళాడు. అదే కక్ష పెట్టుకొని ఉన్నాడు. ఇవాళ కేసీఆర్ గారిని జైలుకు పంపాలి. ఫస్ట్ ఏం ట్రై చేసినావు నువ్వు? ఆ ఫార్ములా 1 కేసీఆర్ గారినైనా కేటీఆర్ గారినైనా ఫార్ములా 1 టార్గెట్ చేసినావు నువ్వు. అవో ఇన్లేదో ఉన్నాయంట, 50 కోట్లు ఇది తీసుకున్నారంట అనేసి. 800 కోట్ల రెవెన్యూ వచ్చింది కదా. హైదరాబాద్ లా ఏదన్నా పెద్ద ఈవెంట్ జరిగితే డైరెక్ట్ వచ్చి క్యాషియర్. అంతర్జాతీయ స్థాయిలో హోటల్ వచ్చి బుకింగ్లు చేసుకున్న రెవెన్యూవే, అడ్వర్టైజ్మెంట్స్ అయినా రెవెన్యూవే, టెలివిజన్ రైట్స్ అయినా రెవెన్యూ. 800 కోట్లు వచ్చింది అనుకోండి. కానీ నువ్వేం బద్నాం చేసినావు? 50 కోట్లు ఎట్లా ఖర్చులు పెడతారు మీరు? ఆ వెల్డింగ్లకు, ఆ మెట్లకు, ఆ గ్యాలరీకి, బ్యూటిఫికేషన్ కి ఎట్లా ఖర్చు పెడతారు మీరు? బద్నాం నంబర్ 1. నంబర్ 2 ఏమన్నావు నువ్వు? ఫోన్ ట్యాపింగ్ లో జరిగింది, ఏదో ఫోన్ ట్యాపింగ్ లో జరిగింది అని సృష్టించినవు. కన్ఫెషన్ రిపోర్ట్లు వాళ్ళు అరెస్ట్ అయింది ఎప్పుడో మార్చిలో, ఫిబ్రవరిలో ఎప్పుడెప్పుడో అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయినప్పుడు వాళ్ళని కస్టడీకి తీసుకున్నారు. ఏప్రిల్ 1st వీక్ లో ప్రణీత్ రావు అనే వ్యక్తి అరెస్ట్ అయ్యి కస్టడీకి పోతాడు. తర్వాత రాధాకిషన్ గారు కస్టడీకి పోతారు. కానీ నువ్వు కన్ఫెషన్ రిపోర్ట్ ని ఎప్పుడు రిలీజ్ చేసినావు? జూన్ 2 తెలంగాణ ఆవిర్భావోత్సవ దినోత్సవానికి 2 రోజుల ముందు మీడియాకు అది రిలీజ్ అవుతుంది. ఎవరు నమ్మాలి? ఇది కట్టు కథనాలు, సునీల్ కనుగోలు రేవంత్ రెడ్డి నడిపిస్తున్నదని అర్థం కాదా? చాలా క్లియర్ గా. పోనీ ఇదైపోయిందా? మేడిగడ్డ అని అదొక డైవర్షన్ నడిపించినావు. స్క్రిప్టులే నడిపించడం. ఇప్పుడు కూడా ఇవన్నీ బద్నాం చేసి కేసీఆర్ గారు జైలు పంపిస్తే రేవంత్ రెడ్డికి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కేసీఆర్ గారినైనా కేటీఆర్ గారు. ఒకటి, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ ఉన్నటువంటి రామచందర్ని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదా?
కేసీఆర్ కు ఎలక్ట్రికల్ కు సంబంధించినటువంటి ఈ రోజు నోటీసులు ఇవ్వడం కరెక్ట్ కదా? అదే విధంగా ఫోన్ ట్యాపరింగ్ కి సంబంధించినటువంటి కొంత లీకులు బయటికి, లీకులు మీన్స్ ఏంటంటే నిజంగా ఇందులో ప్రూఫ్స్ ఉన్నాయనేసి బీఆర్ఎస్ లో ఉన్నటువంటి అధికారులు చాలా మంది చెవులు కొరుకున్న పరిస్థితి కనిపించింది. ఇవన్నీ నిజాలు కాదంటారా? దీనిపైన ఒక రిటైర్ ఐఏఎస్ అధికారి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ఒక వైట్ ఎలిఫెంట్, దీంట్లో అక్రమాలు వేల కోట్లు జరిగినాయనేసి దానిపైన ఒక శ్వేతపత్రం విడుదల చేసి, ఇవన్నీ కరెక్ట్ కాదంటారా? ఆ రిటైర్డ్ ఐఏఎస్ గారే మంచి పదవిలో ఉన్నప్పుడు, కలెక్టర్ లోగా ఉన్నప్పుడు ల్యాండ్ అక్విజిషన్ చేసిరు కదా. మరి దాని తర్వాత రేవంత్ రెడ్డి గారి దగ్గరే ఇవాళ యాంటీగా మాట్లాడుతున్నారు. పొలిటికల్ అజెండా ఉన్నది రిటైర్డ్ ఐఏఎస్ గారికి. పోనీ అది పక్కన పెడదాం. ఫోన్ ట్యాపింగ్ గురించి అంటున్నారు కదా, పెట్టండి. డీజీపీ గారిని, అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి గారిని ఎందుకు అక్యూజ్డ్ గా పెడతలేరు మీరు? మరి ఆయన ఆ రోజు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నది తప్పు, అట్లాంటిది మేము ఏం చెయ్యట్లేదు, ఇది తప్పుడు ఆరోపణలు అని చెప్పిన వ్యక్తి ఇవాళ మరి ఆ డీజీపీ పేరు ఎందుకు లేదు చెప్పండి మాకు. ఎందుకు కేసీఆర్ గారిని టార్గెట్ చేస్తున్నారు? డీజీపీగా మెయిన్ ఆయనే కదా, డీజీపీ గారే వచ్చి చీఫ్ మినిస్టర్ కి రిపోర్ట్ ఇస్తారు కదా, మరి ఆయన పేరు ఎందుకోలేదు? ఇవాళ నువ్వు తీసుకునేటి అన్ని నెరేటివ్స్ కూడా బూమరాంగ్ అవుతున్నాయి. ఇంకా మీరు ఏది అడిగినా గొర్రెల స్కీమ్ సంబంధించింది మీరు అన్న అరెస్ట్, అందులో కూడా ఇవాళ ఉదాహరణకు సోమ్ డిస్టిలరీస్ దే చూడండి. మీరు మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారు ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టి మీడియా మీద బెదిరించారు. 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తాం, కొత్త కంపెనీలు వస్తలేవని చెప్పినావు నువ్వు, నంబర్ 1. దాని తర్వాత మేము బహిరంగంగా చూపెట్టాం అన్ని డాక్యుమెంట్స్, ఏవేవి అనుమతులు వచ్చినాయి. తర్వాత నువ్వు ప్రెస్ నోట్ ఏమని రాసినావు? అధికారికంగా మంత్రి లెటర్ హెడ్ మీద సంజయ్ గారు ఏమని రాస్తారు? నాకు తెలియకుండా మా అధికారులు తెచ్చిర్రు, కానీ ఈ కంపెనీ చాలా గొప్ప కంపెనీ, ప్రెస్టీజియస్ కంపెనీ, ఇది 20 రాష్ట్రాలలో వ్యాపారం చేస్తున్నది, ఇది ప్రైడ్ మాకు, ఇట్లాంటిది వస్తాయని నువ్వు ఆ కంపెనీకి వకాల్తా పుచ్చుకున్నావు. మళ్ళీ వాళ్ళు ఏం చేసినావు? ఇవాళ ఏం ప్రకటన ఇచ్చిండ్రు? మేము రద్దు చేస్తున్నాం, ఎందుకంటే ఈ కంపెనీ ఘోరమైన కంపెనీ, నకిలీ మద్యం చేస్తుంది, ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేసింది, రుణాలు తీసుకుంది అని. అంటే ముందు మీకు తెలియదా? మరి దానికి అధికారులు బాధ్యులా? లేదు మంత్రి బాధ్యులా? ఎవరి మీద అయితే శిక్ష ఉండాలిగా. మేము అనేది ఏంటంటే, అందుకే అధికారులు ఏమైనా తప్పు చేస్తే చేయండి, కానీ ఉట్టిగానే ఇంట్లో తలసాని గారు ఉన్నారు, పవర్ దాంట్లో కేసీఆర్ గారు ఉన్నారు, ఫార్ములా 1 దాంట్లో కేటీఆర్ గారు ఉన్నారు, ఇంకొక దాంట్లో ఇంకొకళ్ళు ఉన్నారు అని బద్నాం చేసుడు కాదు. వెళ్ళండి కోర్టుకి, మేము సిద్ధంగా ఉన్నాం. ప్రజల్లో ఒక రాజకీయ పార్టీగా వచ్చినప్పుడు ఖచ్చితంగా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి తెచ్చేవాళ్ళు. ఇలాంటి లోపాల వల్ల, ఈ స్కాముల వల్లనే బీఆర్ఎస్ పార్టీని ఇంటికి పంపించారు అనేసి చాలా బలమైన సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. అయితే 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కూడా దూరంగా ఉండే కదా, అంటే ఆ స్కామ్లు అన్ని నిజం అన్నట్టు, అన్ని నిర్ధారణ ఓకే అన్నట్టేనా? ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ దాదాపు 8-10 రాష్ట్రాల్లో సున్నాగా ఉన్నది కదా. మరి అట్లా అని వాళ్ళు రాజకీయం చేయొద్దు, ఇంట్లోనే కూర్చోవాలి, అంతేనా? గెలుపోవటములు సహజమండి. కాంగ్రెస్ గెలిచింది, కాంగ్రెస్ ఓడిపోయింది. రేవంత్ రెడ్డి గారు, ఇంకా కేసీఆర్ గారు అన్న ఇప్పటి వరకు ఓటమి చూడలేదు. మొన్న ఒక ఎలక్షన్ ఒక వేరే దగ్గర నిలబడ్డప్పుడు ఓడిపోయారు. పోనీ కేటీఆర్ గారు చూద్దాం, 5 సార్లు గెలిచిర్రు, ఎక్కడ ఓడిపోలేదు. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ఓడిపోయిన తర్వాత ఇమీడియట్ గా డైవర్ట్ అయ్యి పార్లమెంట్కి వెళ్ళిపోయారు. తర్వాత ఆ మల్కాజ్గిరిని వదిలేసి మళ్ళీ ఇక్కడికి వచ్చారు రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని. సో మేము అనేది ఏంటంటే, రాహుల్ గాంధీ గారు ఓటమిని చూసిర్రు, రేవంత్ రెడ్డి గారు ఓటమిని చూసిర్రు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఓటమిని చూసిర్రు, ఎంతో మంది ఓటమిని చూసిర్రు. అట్లా అని ఓడిపోయిన వాళ్ళు నేరస్తులు అంటే ఎట్లా? ఓడిపోయిన వాళ్ళు అందరు స్కాములు చేసేసిర్రు అంటే ఎట్లా? ప్రజలు మీ నరేటివ్ ని, మీరు సునీల్ కనుగోలుని తెచ్చిన వ్యక్తి. ఉదాహరణ చెప్తా. 3 నెలల ముందు సునీల్ కనుగోలు ఢిల్లీలో పెట్టిన ప్రెస్ మీట్ లో రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? సునీల్ కనుగోలు కేసీఆర్ గారికి అమిత్ షా మధ్యలకు మిడిల్ మ్యాన్, రోజు వీళ్ళ ముగ్గురు మధ్యలో కాన్ఫరెన్స్ కాల్ అవుతుంది, ఆయన బీజేపీ డైరెక్షన్ లో పనిచేస్తున్న వ్యక్తి, వీళ్ళని కలిపి మొత్తం రాష్ట్రాన్ని అప్పజెప్పిన వ్యక్తి అని అన్నాడా లేదా? అన్న 3 నెలల తర్వాత ఇవాళ ఎవరి సంఖ్యలో ఉన్నాడు సునీల్ కనుగోలు? రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వానికే కదా పనిచేసింది, ఆయన్నే ఎలక్షన్స్ గెలిపించిండు కదా. అసెంబ్లీలోకి తీసుకొని పోతావు, వీడియోలు చేపిస్తావు, అసెంబ్లీలో స్క్రిప్ట్లు రాపిస్తావు, సమ్మక్క సారలమ్మ జాతరకు నువ్వు సునీల్ కనుగోలు వేసుకొని పోతావు. ఎవరు చెప్పండి? తెలంగాణ ప్రజలను మోసం చేసినట్టు కాదా? సునీల్ కనుగోలు బీజేపీ మనిషి అని చెప్తావు, ఆ బీజేపీ మనిషి కేసీఆర్ గారి మీదికి దుష్ప్రచారం చేపిస్తావు, మళ్ళా సునీల్ కనుగోలుని ఎంబడి తీసుకుంటావు. గిట్లాంటి అబద్ధాలు ఉంటాయి రేవంత్ రెడ్డి గారి. 2001 నుండి 2024 మన పార్లమెంట్ ఎన్నికల వరకు ఇలాంటి పరాజయం, అంటే ఇంతకుముందు ఈ 10 సంవత్సరాలు 15 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ కి ఇలాంటి, అప్పుడు టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఇలాంటి పరిస్థితి ఎప్పుడు లేదు. కొన్ని
కాన్సెన్సీలలో డిపాజిట్ కూడా కోల్పోవడానికి కారణాలు ఏంటి? అసలు ప్రభుత్వాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ప్రజలు? ఎందుకు అది ఆదరిస్తలేరు బీఆర్ఎస్ అంటే చెప్తారు? సంజయ్ గారు ఒకసారి బీఆర్ఎస్ టీఆర్ఎస్ గా ఉన్నప్పుడు జిహెచ్ఎంసీలో పోటీ కూడా చేయలేదు. ఎందుకంటే అప్పుడు సీట్లు వస్తాయో రావో అని ఒక అనుమానం ఉండే. చాలా మంది తీసి పడేసారు. Yes. అసలు మీకు లేనే లేదు, ప్రాతినిధ్యం లేదు అని. ఆ తర్వాత ఏ స్థాయికి వచ్చిందండి? 100కు 100 సీట్లు కొట్టిరు కదా జిహెచ్ఎంసీలో. చెప్పి మరి ఛాలెంజ్ చేసి మరి కొట్టిరు కదా, గెలిచిరు కదా. సో మేము అనేది ఏంటంటే ఒక పార్టీ ఎదుగుదల ఒకటి ఉంటది. అట్లాంటిది ఈసారి ఈ పార్లమెంట్ ఎలక్షన్స్కి వచ్చేసరికి ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే, ఇక్కడ ఎవ్వరు కూడా తెలంగాణ కరెంటు గురించి మొన్న ఎన్నికలలో పార్లమెంటు గురించి మాట్లాడలేదు. చెప్పండి, రేవంత్ రెడ్డి గారు అన్నారా? మేము సార్ మొన్న కూడా చెప్పిండు కేసీఆర్ గారు, సారు కారు 16 సీట్లు మనకు వస్తున్నాయి తెలంగాణలో పార్లమెంట్ సీట్లు అనేసి. కనీసం డిపాజిట్ రాలేదు అనడానికి కారణాలు ఎందుకు డిపాజిట్ కోల్పోయారు దానికి సమాధానం చెప్పండి. సంజయ్ గారు, ఏ పార్టీ అయినా కూడా ఫుల్ మెజారిటీ కొట్టాలని అనుకుంటది. Yes, లేదు exactly. మాకు 5 ఇయ్యాలని అంటారా? ఎగ్జాక్ట్లీ. ఒకటి హైదరాబాద్ అక్కడ ఫిక్స్. ఈవెన్ రేవంత్ రెడ్డి గారు అదే స్లోగన్ తీసుకున్నారు. ఎవరైనా కూడా మేము 16 టార్గెట్ పెట్టుకున్నాం, ప్రజలు మాకు 9 ఇచ్చారు. ఈసారి కూడా మా టార్గెట్ 16. ఆ 16తో జరిగే లాభం ఏంటిది? నితీష్ కుమార్ని చూడండి, చంద్రబాబు నాయుడు గారిని చూడండి, మీరు తృణమూల్ కాంగ్రెస్ ని చూడండి, డిఎంకేని చూడండి, ఆఖరికి ఉద్ధవ్ ఠాక్రే గారు అలయన్స్ లో మంచి కొట్టారు. అఖిలేష్ యాదవ్ గారిని చూడండి. ప్రాంతీయ పార్టీలు, రీజనల్ పార్టీస్ ఎమర్జ్ అయినాయా లేదా? ఇవాళ వాళ్ళ చుట్టే కదా రాజకీయాలు నడుస్తున్నది. సో కేసీఆర్ గారికి ఇవాళ 16 పక్కన పెట్టండి, పోయినసారి వచ్చిన 9 కూడా వచ్చి ఉంటే ఇవాళ మన వాయిస్ ఏమంటుండే? మా ఐటీఐఆర్ మాకు ఇవ్వండి, మా రైల్ కోచ్ ఫ్యాక్టరీ మాకు ఇవ్వండి, మా బయ్యారం స్టీల్ ప్లాంట్ మాకు ఇవ్వండి, మా జాతీయ హోదా నేషనల్ ప్రాజెక్ట్ ఒకటి ఇవ్వండి అని అడగకపోతుండే. డెఫినెట్ గా అవుతుండే మనకు. అట్లాంటి ఒక గొప్ప తరుణంలో అండ్ కేసీఆర్ గారు ఈజ్ నాట్ ప్రూవెన్ రాంగ్, ఈజ్ అబ్సల్యూట్లీ రైట్. ఎందుకు చెప్తారు? కేసీఆర్ గారు తెలంగాణ తర్వాత ఎక్స్పాండ్ చేసింది ఎక్కడండి? మహారాష్ట్ర. అవహేళన చేసిర్రు. అబ్బా నువ్వు అక్కడ పోయి చేస్తావా, ఇది చేస్తావా అని. ఎందుకు చేసిర్రు? ఎందుకంటే అక్కడున్న ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అని కేసీఆర్ గారికి ఆ అండర్స్టాండింగ్ ఉండే కాబట్టి అక్కడ ఎమర్జ్ అయినాం. కరెక్టా కాదా? ఇవాళ బీజేపీ పరిస్థితి ఏంది? అక్కడ బీజేపీ, ఏకనాథ్ షిండే అండ్ అజిత్ పవార్ పార్టీ ముగ్గురు ఏమైంది? ఇవాళ ఎందుకు ఎన్సీపీకి మంత్రి పదవి ఇస్తలేరు? క్యాబినెట్ గెలవలేదు కాబట్టి. ఎందుకు ఏకనాథ్ షిండే శివసేనకి ఇవ్వలేదు? గెలవలేదు కాబట్టి. ఎందుకు దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా పెట్టిండు ఉప ముఖ్యమంత్రికి? గెలవలేదు కాబట్టి. కేసీఆర్ కరెక్టా కాదా? సమస్య ఏంటంటే ఈ రేవంత్ రెడ్డి గారు, నరేంద్ర మోదీ గారు ఇక్కడ నడిపించిన ప్రొపగాండాకి అమాయక తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారు పక్షాన నిలబడక ఇవాళ ఈ రిజల్ట్ ఇచ్చారు. నిలబడి ఉంటే బాజాప్తా ఇవాళ అక్కడ రేవంత్ రెడ్డి గారి దగ్గర పోయి సోనియా గాంధీ గారి దగ్గర ఇట్లా పోయి చెయ్యి కట్టుకునే పరిస్థితి ఉండకపోతుండే. దీపేందర్ హూడా అనే ఒక ఎంపీ కూర్చొని ఉన్నాడు, మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ కూర్చొని ఉన్నాడు, ప్రస్తుత సీఎం నిలబడి ఉన్న పరిస్థితి. కానీ అదే కేసీఆర్ గారు ఉంటే ఇవాళ ఏ పక్షమైనా, ఈ 2 పక్షాలకైనా కేసీఆర్ గారు అవసరం ఉంటుండే, తెలంగాణ అవసరం ఉంటుండే, తెలంగాణ అవసరాలు కూడా ఇవాళ ఫుల్ఫిల్ అయ్యే ఛాన్స్ ఉంటుండే. బీఆర్ఎస్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అంతా బీఆర్ఎస్ లోనే ఉన్నారా? అసలు ఒకసారన్నా ఇప్పటి వరకు రాష్ట్ర అధ్యక్షులుగా, జాతీయ అధ్యక్షులుగా, రాష్ట్ర అధ్యక్షులు ఉన్నటువంటి కేసీఆర్ ఈ ఎమ్మెల్యేలతోటి ఇప్పటి వరకు 6 నెలలు అయిపోయింది ప్రభుత్వం, పార్టీ ఓడిపోయి ఇంతవరకు సమీక్షలు లేవు. నిజంగా బీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ లో చేరడానికి క్యూలు కడుతున్నారని కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటికీ చెప్తున్నారు. నిజంగా అలాంటి పరిస్థితి బీఆర్ఎస్ లో ఉందంటే? అంటే 6 నెలలు అవుతున్నాయి కదా, ఎంతమంది చేరారు మరి? వాళ్ళు ఏమన్నారు? 20 మంది ఉన్నారు, 25 ఉన్నారు, మర్జర్ అయిపోతుంది, మొత్తం కూల్ చేస్తామనేసి. ఏమైంది పరిస్థితి? పోనీయండి, తీసుకున్నారు కొందరిని. ఏమైంది తీసుకొని? దానం నాగేందర్ గారి పరిస్థితి ఏమైంది? ఓడిపోయాయి కదా. ఇప్పుడు మమ్మల్ని ఏమని బద్నాం చేస్తున్నారు? మేము బి టీం అని అన్నారు కదా. అవును సంజయ్ అన్న, ఒకసారి ఆలోచించు. మేము బీజేపీతో యుద్ధం చేస్తున్నాం. మేము యుద్ధం చేసినప్పుడు మా సైనికులను పెట్టితే కొట్లాడడానికి మేము పెట్టినాం సైనికులను. నువ్వు ఆ సైనికులను లాక్కున్నావు కదా, మరి నువ్వు అనవచ్చునా మేము యుద్ధం చేస్తలేమని? దానం నాగేందర్ గారు మా ఎమ్మెల్యే, నువ్వు తీసుకున్నావు, లాక్కున్నావు, అభ్యర్థిని చేసినావు. రంజిత్ రెడ్డి గారు మా ఎంపీ గుండే, ఆయనని తీసుకున్నావు, మేము అభ్యర్థిగా ప్రకటించుకున్న తర్వాత కూడా నువ్వు లాక్కున్నావు. కడియం గారు అభ్యర్థి అడిగిండు, కొట్లాడి మరీ టికెట్ తీసుకున్నాడు, బీఫామ్ తీసుకున్నారు, ఫోటోలు దిగిండ్రు, తర్వాత లాక్కున్నావు. అట్లా ఎన్ని పేర్లు చెప్పాలి? పోనీ ఆ బీజేపీ వాళ్ళు ఏమైనా తక్కున్నారా? వాళ్ళు బీబీ పాటిల్ గారిని తీసుకునే, సైదిరెడ్డి గారిని తీసుకునే మా సైనికులను గుంజుకున్నారు, అయినా కొట్లాడినాం. ఈ సిచ్యువేషన్ బీఆర్ఎస్ లో ఎందుకోసం పార్టీని వీడుతున్నారు? ఎందుకోసము అంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ నుంచి ఓటమి ఉన్నప్పుడు కాంగ్రెస్ ని వీడినరు,
బీజేపీ పరిస్థితి బాగలేనప్పుడు బీజేపీకి వీడిరు చూసినాం కదా, అమ్మనా బూతులు తిట్టుకున్న వాళ్ళని చూసినాం కదా, రాజగోపాల్ రెడ్డి గారిని, రేవంత్ రెడ్డి గారిని చూసినాం కదా, అవును. గట్టిగా ఎలక్షన్లు కొట్లాడుకున్నారు, ఆయన కోసం ఎలక్షన్ అయినాయి, తర్వాత మళ్ళా చేరిరు. వీళ్ళతోని పార్టీలకు నష్టం కాదు, వీళ్ళతోనే లాభం అవుతుంది. ఎందుకు తెలుసా, ఇట్లాంటి వాళ్ళు పూటకు ఒకసారి పవర్ బ్రోకర్స్ వీళ్ళు వెళ్తూ ఉంటారు, కానీ అసలైన పార్టీ కోసం కొట్లాడే వాళ్ళు కొట్లాడతారు, ప్రజలు కూడా వాళ్ళ పక్షాన్ని నిలబడతారు. సో పెద్ద దానితో పెద్ద ఫరక్ పడదు. రేపో మాపో మల్లారెడ్డి కూడా సైకిల్ ఎక్కబోతున్నారు, తెలంగాణ అధ్యక్షుడు కాబోతున్నారు అని ప్రచారం జరుగుతుంది. నిజంగా కూడా మల్లారెడ్డి ఆ విధంగానే ఆయన అంటే ఆ మాటల్లో అదే స్పందన కనిపిస్తున్నట్టు. దీని మీద స్పందన ఏమంటారు? అన్న నేను ఉన్నది ఉన్నట్టు చెప్తాను, నేను బీఆర్ఎస్ పార్టీకి స్పోక్స్ పర్సన్, Yes, బీఆర్ఎస్ exactly. పార్టీ పక్షాన మాట్లాడగలుగుతాం. కానీ మల్లారెడ్డి గారు డీకే శివకుమార్ గారిని కలిసి తర్వాత వ్యాపారాల కోసం కలిసిన అని అనవచ్చును అన్నారు, వేం నరేందర్ గారిని కలిస్తే వ్యాపారాల కోసం కలిసిన అని అన్నారు. సో ఇప్పుడు టీడీపీ విషయం మీద కూడా ఆయన సమాధానం ఇస్తేనే, స్పష్టత ఇస్తేనే బెస్ట్. మేము ఎవరం కూడా తను పర్సనల్ గా ఎవరిని కలుస్తుండ్రా ఎవరిని కలుస్తలేరా, ఈటల రాజేందర్ గారికి బెస్ట్ విషెస్ అని చెప్పి లేదు, క్యాజువల్ గానే చెప్పినాను అని చెప్పి వారిని డిఫెండ్ చేసే పరిస్థితిలో లేవు. మల్లారెడ్డి గారే సొంతగా డిఫెండ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది, ఆ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంటే పార్టీని వీడరు అనేసి గట్టి చెప్తుండ్రా, లేకపోతే పార్టీ వీడినా కూడా అతనికి సంబంధం లేదంటారా? వీడొద్దు అని కోరుకుంటున్నాం, వీడొద్దు, ఉండాలి, పోరాటం చేయాలి. ఎందుకంటే వారిని మంత్రిగా చేసిన పార్టీ ఇది, అవును. వారు మంత్రిగా పనిచేసిండ్రు, వారి కుటుంబంలో వారి అల్లునికి కూడా టికెట్ వచ్చింది, ఎమ్మెల్యే వచ్చింది. సో అండ్ బ్రహ్మాండంగా ఫస్ట్ టైంకే మంచి మెజారిటీ వచ్చింది, నిలబడ్డది కూడా మామూలు లీడర్ మీద కాదు, మైనంపల్లి హనుమంతరావు గారి మీద. సో పార్టీ కార్యకర్తలు, మల్కాజ్గిరి కార్యకర్తలు అందరూ పనిచేసి గెలిపించుకున్నారు కాబట్టి ఆ కృతజ్ఞత వారిలో ఉంటదని భావిస్తున్నాం. మంత్రి ఇచ్చిన కేసీఆర్ గారిని ఇట్లాంటి సమయంలో వదలరని భావిస్తున్నాం. ఎమ్మెల్యేగా చేసిన పార్టీని మరి రాజశేఖర్ రెడ్డి గారు కూడా వదలరని భావిస్తున్నాం. ఆ నమ్మకం మాకున్నది. పార్టీల్లో అంతర్గత పోరు ఎక్కువైంది, కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయి. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను తీసి హరీష్ రావుకు అప్పచెప్పే పరిస్థితి కనిపిస్తుందనేసి బీఆర్ఎస్ వర్గాలే చెవులు కొరుకుంటున్న పరిస్థితి ఉంది. ఇది కొత్త ఏం కాదన్న, ఇట్లాంటి స్టోరీలు మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా నడిచినాయి. ఉమ్, కానీ అసలు వాళ్ళిద్దరి మధ్యలో ఏమైనా వైరం ఉందా అంటే లేనే లేదు. యాక్చువల్లీ వాళ్ళు చాలా కలిసి పనిచేస్తూ ఉంటారు. పర్సనల్ గా చెప్పాలంటే వాళ్ళ చెవులు నింపి ఆ ప్రసన్న పొంది ఏదో రాజకీయం చేయగలుగుతాం కావచ్చు అని అనుకునేటోళ్ళు ఇటు అటు కబుర్లు చెప్పి బయటికి ఏమైనా లీకులు చేస్తారు కావచ్చు, కానీ వాళ్ళిద్దరు యాక్చువల్లీ బ్రహ్మాండంగా టీమ్ గా పనిచేస్తూ ఉంటారు. కొన్ని ఎలక్షన్స్ అట్లా గమనించిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అట్లా అని బైపాస్ కూడా చేయరు, ఒక్కొక్కరు రెస్పాన్సిబిలిటీ డ్రా చేస్తారు. కానీ ఇద్దరు కలిసి పోరాటం చేసే ఎలక్షన్స్ కొన్ని చూసినాం, ఆ రిజల్ట్స్ కూడా చూసినాం. ఉదాహరణకు మునుగోడు వాస్తవానికి మేము గెలుస్తామా అని అందరికి అనుమానం ఉండే, కానీ అట్లాంటి మునుగోడును వాళ్ళు కేంద్రం మొత్తం బలగం దిగింది, వాళ్ళంతా కూడా డబ్బులున్న వ్యక్తి, మళ్ళా అయినా ఇద్దరు కలిసి పనిచేసారు, మేము ఎలక్షన్ గెలిచినాం. మళ్ళా మన సురభి వాణిదేవి గారిని కూడా ఇద్దరు కలిసి పనిచేసారు, బ్రహ్మాండంగా గెలిచినాం. సో ఆ యూనిటీ అనేది వాళ్ళలో ఉన్నది, ఇద్దరు ఉద్యమాల్లో ఉన్నారు కాబట్టి, ఇద్దరు పార్టీగా పనిచేస్తున్నారు కాబట్టి అట్లాంటి గ్యాప్ అనేది ఏం లేదు. దాన్ని కొందరు ఆకతాయిలు ఏదో సోషల్ మీడియాలలో పెడుతూ ఉంటారు, కానీ దాన్ని పెద్దగా సీరియస్ గా తీసుకోము. ఎందుకంటే డిసిప్లిన్ ఉన్న, క్రమశిక్షణ ఉన్న ఏ కార్యకర్త అయినా పైన హైకమాండ్ లీడర్షిప్ కి చెప్తాం, లేకుంటే సమావేశాలు అయినప్పుడు రేస్ చేస్తాం. కానీ ఉట్టిగా సోషల్ మీడియాలలో పెట్టేదాన్ని మనం చూసినామన్నా. రేవంత్ రెడ్డి గారు సునీల్ కనుగోలు వార్ రూమ్ పెట్టించి ఏకంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీదే పోస్టులు పెట్టించిన పరిస్థితి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పోయి సివి ఆనంద్ గారి దగ్గర కంప్లైంట్లు పెట్టుకున్న పరిస్థితి. అట్లాంటి పరిస్థితి మా పార్టీలో లేదు. అట్లా ఒకళ్ళ మీద ఒకళ్ళు మాత్రం మేము అట్లాంటి. క్రిషాంక్ సోషల్ మీడియా ఇన్ఛార్జి, బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ప్రభుత్వ సంక్షేమ పథకాలని సోషల్ మీడియా చూయించకుండా బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి పార్టీ కార్యకలాపాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు, ఖర్చు కూడా చేశారు ప్రభుత్వం ఖజానాని అనేసి బాగా విమర్శలు. అట్లాంటిది ఏదైనా ఉంటే దర్యాప్తు చేయండి, ఎన్నో దర్యాప్తులు చేస్తున్నారు కదా, ఇదొక దర్యాప్తు చేయండి. నేను వాస్తవానికి ఒకటి చెప్తాను, మేము డిజిటల్ గా ప్రభుత్వ యంత్రాంగాలు వేరే ఉండే, అంటే ఎక్కడికక్కడ ఏ మంత్రికి సంబంధించిన పిఆర్ఓలు కానివ్వండి, వాళ్ళకి సోషల్ మీడియా అది ఉండే. ఆ గవర్నమెంట్ స్టఫ్ మేము యాక్చువల్లీ చేయలేదు, గవర్నమెంట్ సంబంధించిన పనులు నేను చేయలేదు. నేను ఫుల్ టైం పొలిటీషియన్. మా పార్టీ పక్షాన డిబేట్లలో కూర్చుంటాను, మా పార్టీ పక్షాన పోస్టులు పెడుతుంటాను, అది ఫ్రీలాన్సింగ్. మిగతా ముగ్గురు కూడా కన్వీనర్లు ఉన్నారు, చాలా మంది కోఆర్డినేటర్స్, అది మొత్తం ఒక వ్యవస్థ ఉన్నది. మేము ఏనాడు కూడా సునీల్ కనుగోలు లాంటి వాళ్ళనో లేకుంటే ప్రైవేటైజ్, కొందరు ఏమన్నారు ప్రశాంత్ కిషోర్ వచ్చేసిండు అయిపోయే స్ట్రాటజీ, అవన్నీ కుదరలేదు, అవన్నీ కాలేదు. అవి లేకుండానే మేము ఇండివిజువల్ గా కేసీఆర్ అనే సెంటిమెంట్ తో పనిచేస్తున్నాం. మేము సింపుల్ గా ఒకటే చెప్తానండి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి నేను ఏ ఇంట్లో ఉంటున్నానో ఇవాళ అదే ఇంట్లో ఉంటున్నా.
పెళ్ళైన తర్వాత నేను ఏ ఇంట్లో ఉంటున్నానో అదే ఇంట్లో ఉంటున్నా. సో సంపాదించుకున్నది ఎక్కడున్నదో కూడా చూపెడితే మాకు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే యూట్యూబ్లలో ఇలా ఆయన ఎమ్మెల్సీ కూడా అయిండు చింతపండు నవీన్ కుమార్. యూట్యూబ్లలో ఆయన 100 కోట్లు 1000 కోట్లు ప్యాకేజ్, అది పెట్టుకోనికి కూడా జాగ ఉండాలి కదా. పెట్టుకోనికన్నా ఆ స్థాయిలో ఇల్లు ఏదో ఒకటి ఆస్తులు ఉండాలి కదా. అట్లాంటిది ఏం లేదు. ఇండిపెండెంట్ గా ఇంకొకటి మీ ద్వారా ఒకటి చెప్తున్నా, నాకంటూ టీం కూడా లేదు. నాకంటూ 100 మంది ఒక కార్యాలయము అట్లాంటిది కూడా లేదు. పర్సనల్ గా నేనే రీసెర్చ్ చేసుకుంటాను, నేనే రీసెర్చ్ చేస్తాను. ఏదైనా రాష్ట్రంలో ఇప్పుడు సోమ్ డిస్టిలరీస్ ఉంది, మధ్యప్రదేశ్ మీడియా వాళ్ళతో మాట్లాడి సేకరిస్తుంది. అప్పుడు ధర్మపురి అరవింద్ గారి ఫేక్ సర్టిఫికేట్ ఉండే, రాజస్థాన్ కి పోయి వారం రోజులు అక్కడ ఉండి ఫేక్ విశ్వవిద్యాలయం గురించి స్టడీ చేసి మరి అంటే అట్లా రీసెర్చ్ చేస్తాను. లిక్కర్ దాంట్లో బీఆర్ఎస్ బాగా అనుభవం ఉందన్నట. అట్లా అని కాదండి, నాకు రీసెర్చ్ లో అనుభవం. నేను పిహెచ్డి చదివేవాడిని కాబట్టి నేను ఏదన్నా కూడా సీరియస్ గా పరిశోధన చేస్తాను. ఎందుకంటే ఒక కంపెనీ ఒక రాష్ట్రంలో చావులకు కారణమయ్యి పర్మిషన్లు లేకుండా లైసెన్స్లు జప్తాయి, అట్లాంటి కంపెనీ వస్తుంది మన రాష్ట్రంలోకి. ఎందుకంటే గుజరాత్ లాగా 50 మంది చనిపోయిన పరిస్థితి తెలంగాణలో చూసినామా మనం కేసీఆర్ గారి పాలనలో? లేదు. అట్లా కల్తీ మద్యం రానియాలి. మధ్యప్రదేశ్ లో సావులు, గుజరాత్ లో సావులు తెలంగాణలో లేకుండే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మొన్న భీమ్ భూములు భీమ్ బుష్లు ఏమేమో పేర్లు వచ్చినాయి కదా, ఆ ప్రభావం చూసినాం కదా. అట్లాంటిది మళ్ళీ ఇక్కడ రావద్దు కదా, అందుకే దానికోసం పోరాటం చేసిన. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికే క్రిషాంక్ ఫేక్ వీడియోస్, ఫేక్ జీవోలు తీసుకొస్తున్నారంటే ఏం చెప్తారు? ఒకటండి, ఆ ఫేక్ మొన్న సర్క్యులర్ అనేది ఉస్మానియా యూనివర్సిటీ ప్రతి స్టూడెంట్ వాట్సాప్ గ్రూప్స్ లో, హాస్టల్ గ్రూప్స్ లో ఆ సర్క్యులర్ ఉంది. సంవత్సరం ముందు దాన్ని పోయి మేము ఏమైనా చాట్ డిలీటో ఎడిటో చేయగలుగుతామా? చేయలేం కదా. దాన్ని యాజ్ ఇట్ ఈస్ పెట్టినాం. దాన్ని పెడితే రేవంత్ గారు వారే ఫేక్ ది పెట్టినరు, చాలా క్లియర్గా ఉంది. అది రేపు కోర్టులో తెలుస్తుంది. నేనే చెప్తున్నాను, ఆ కేసు అస్సలు కూడా ఆగొద్దు, ఎండు కూడా కావద్దు. ఆ కేసులో తీర్పు రావాలి. అయితే పెట్టింది నేను కరెక్ట్దా, రేవంత్ గారు పెట్టింది కరెక్ట్దా తేలాల్సిన అవసరం ఉన్నది. మాకు ఫేక్, నేను పిహెచ్డి ఇన్ జర్నలిజం లా చదివినోడిని, ఉస్మానియా మాస్ కమ్యూనికేషన్స్ నుంచి పిహెచ్డి చేస్తున్నాను. మంచి గొప్ప గొప్ప ప్రొఫెసర్లు నాకు చదివించారు. నాగేశ్వర్ గారు చదివించారు, విశ్వేశ్వర్ గారు చదివించారు, కర్ణం నరేందర్ గారు చదివించారు. ఎంతో మంది జర్నలిస్టులకు వాళ్ళు కూడా గురువులు. అట్లాంటి అధ్యాపకుల నుంచి నేను నేర్చుకున్నది విద్య. ఈ ఫేక్ జియోలు, ఫేక్ వీడియోలు అట్లాంటి అవసరం లేదు. అదే రేవంత్ రెడ్డి గారు మరి అమిత్ షా గారిది పెట్టిరు కదా, పెడితే మరి ఎందుకో వాళ్ళకు నోటీసులు రావు? వచ్చిన వాళ్ళని ఎందుకు కాపాడిరు? మాకేమో జైలు, 10 రోజులు జైలు, కండిషనల్ బెయిల్, రోజు సంతకం పెట్టాలి, మా ఫోన్ జప్తులు చేసుకుంటారు. కానీ వాళ్ళనేమో ప్రొటెక్షన్, ఢిల్లీ పోలీసులు వస్తేనేమో పొద్దున ధనాదని వీళ్ళని తీసుకొని వస్తారు, ఢిల్లీ పోలీసు వెళ్ళిపోగానే సాయంత్రం. మరి మాకొక రూలు, వాళ్ళకొక రూలా? సో మేము ఫేకులు పెట్టాల్సిన అవసరం లేదు. ఆర్టీసీ లోగో, మా దిలీప్ కోనతమ్ గారి మీద కేసు పడ్డది. ఆర్టీసీ లోగో ఫస్ట్ ప్రధాన ఛానళ్లు కదా పెట్టినాయి, సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టిరు, కాంగ్రెస్ లీడర్లు ఉదయం పెట్టిరు, వాళ్ళ మీద కేసు లేదు. ఎందుకు ఇట్లా కాకతీయ తోరణం ఇంట్లో లేదు, ఎందుకు చార్మినార్ లేదని సాయంత్రం అడిగినందుకు సాయంత్రం పెట్టిన ఆయన మీద కేసు అయింది. అంటే వీళ్ళు ఎంత దారుణం అంటే లీకులు వీళ్ళే చేస్తున్నారు, మళ్ళా కేసులు వీళ్ళే పెడుతున్న పరిస్థితి. ఇది డెఫినెట్ గా ఈ ఫైట్ అనేది అవసరం. ఎందుకంటే మీరు అన్నది చాలా ఇంపార్టెంట్. అధికారిక జియోలనే ఇవాళ వాళ్ళు తారుమారు చేస్తే ఉల్టా మా మీద కేసేస్తే రేపు దేన్ని కరెక్ట్ అఫీషియల్ డాక్యుమెంట్ అని అనుకోవాలి. ఇప్పుడు సోమ్ డిస్టిలరీస్ విషయం మీద కూడా అట్లనే అయింది కదా, మీడియా రాసినందుకు మీ మీద 100 కోట్ల దావా ఇస్తాం, ఇది తప్పు అని. తర్వాత మేము చూపెట్టినాక ఇది ఒప్పు అన్నట్టు. ఇప్పుడు చెప్పండి, ఎవరు యూటర్న్ అయినరు? తప్పులు వాళ్ళు చేస్తున్నారు, ఎదుట కేసులు వేసి రుద్దుదామని ప్రయత్నం చేస్తున్నారు, మమ్మల్ని బ్రాండ్ చేద్దామనే ప్రయత్నం చేస్తున్నారు. సునీల్ కనుగోలు పెట్టుకున్నది నువ్వయ్యా, మా ఫోన్ కావాలి. ఫస్ట్ కేసులో కూడా నా ఫోన్ తీసుకున్నారు. ఏంటిది అది? చిత్రపురి సొసైటీలో 3,000 కోట్ల కుంభకోణం. అవును, ఇది ఈ ఫిగర్ నా ఆరోపణ కాదు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నాంపల్లి నుంచి ఫిరోజ్ ఖాన్ అనే వ్యక్తి, ఎవ్వరు యూట్యూబ్ లో పోయి చూసినా ఆయన ఒక ధర్నాకు పోయి 3,000 కోట్ల కుంభకోణం జరిగింది అని అన్నాడు. నంబర్ 1. కాంగ్రెస్ కి చాలా దగ్గరగా ఉన్న ఒక యూట్యూబ్ జర్నలిస్టు ఆయన కూడా అక్కడికి పోయి లైవ్ లా ఇది 3,000 కోట్ల కుంభకోణం అని అన్నాడు. ఇవి 2 వీడియోలు పెట్టినాం, యాజ్ ఇట్ ఈస్ పెట్టినాం. నంబర్ 1. మొన్న రాయదుర్గం పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా ఏమని చెప్పారు అంటే అరెస్ట్ చేసిర్రు. అందులో అధ్యక్షుడు, ఆ సంఘానికి చిత్రపురి సొసైటీకి అధ్యక్షుడు అయిన ఎవరో అనిలో ఎవరో ఆయనను అరెస్ట్ చేశారు. మేము వేసిన ఒకటే డిమాండ్ ఏంటంటే, అందులో అవినీతి జరిగిందని పోలీస్ చెప్తుంది, నీ కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు 100,000 కోట్ల అవినీతి జరిగింది. మరి అందులో కోశాధికారి అయిన అనుముల మహానందరెడ్డి
ఆ ఫోటోని మేము ఒరిజినల్ ఫోటోని రేవంత్ రెడ్డి గారు అనుముల మహానంద్ రెడ్డి గారి ఫోటోని పెట్టి ఈయనను ఎందుకు అరెస్ట్ చేస్తలేరు, ఎవరు కాపాడుతున్నారు అని ప్రశ్నించినందుకు అరే మళ్ళా కేసు, ఫోన్లు జప్తు. ఇదెక్కడ ప్రజాపాలన, ఇదెక్కడ ప్రజాస్వామ్యం చెప్పండి. మొన్నటి వరకు ప్రజా జీవితం గడిపినటువంటి కిషాంక్ 10 రోజులు జైల్లో ఎలా ఉన్నదన్న? 10 రోజుల జీతం, ఈ జైలు జీతం. జైలేం బాగుంటదండి. నీ ఎక్స్పీరియన్స్. అంటే ఉద్యమ కాలంలో తెలంగాణ ఉద్యమంలో ఏంటంటే మిలియన్ మార్చు, సాగరహారం ఇవన్నీ జోష్‌లో చేసినాం. అప్పుడు జైలులో ఏస్తారు. అప్పుడు ఏంటంటే ఉద్యమము అసలు అదంతా డిఫరెంట్, ఒక రెస్పెక్ట్ గానివ్వండి. అవును. ఇక్కడ చేసిన నేరం కాదు. ఇప్పుడు మీలాంటి వాళ్ళు మనసులో Yes. ఆన్ రికార్డ్ మీరు, ఎందుకంటే ప్రభుత్వం నా మీద వేసింది కాబట్టి అనాలి. కానీ ఆఫ్ రికార్డ్ మీలాంటి అందరు జర్నలిస్టులకు తెలుసు నేను అట్లాంటి ఫేక్ లెటర్లు చేయము అని. అది. కానీ నా మీద అట్లా ఆరోపణ వేసినప్పుడు ఇవాళ ఎవరన్నా అడిగితే నేను రోజు సంజాయిషి చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అవును. కదన్నా. అవును. లేదు అది నేను కాదు, రేవంత్ రెడ్డి గారు చేసిన ఫేక్. అందుకే ఈ కేసు కొట్లాడాలి అని ఇంపార్టెన్స్. ఇంకోటి ఏంటంటే సినీ ఫక్కీ తరాలో అరెస్టు అన్న ఆలోచించండి. కొత్తగూడెంలో కేసీఆర్ గారు బస్ యాత్రలు ఉన్నోని నేను ఇటు బయలుదేరినాను, ఎవ్వరికీ సమాచారం లేదు. ఎలక్షన్ కమిషన్ యొక్క మాకు స్టార్ క్యాంపెయినర్ గా కేసీఆర్ గారు అవకాశం ఇచ్చారు కాబట్టి ఆ పాస్ కూడా ఉండే వెహికల్ కి. దాదాపు ఇనోవా, ఆ నల్గొండ రోడ్డు నేషనల్ హైవే, అది మినిమం అయితే 100 స్పీడ్ లో ఉంటాం కదా. కరెక్ట్ పంతంగి చెక్ పోస్ట్ దగ్గర ఉదయం ఎట్లా అరెస్ట్ చేస్తారు చెప్పండి. ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు అన్నట్టే కదా మీరు. కరెక్ట్ టైంకి మీరు అక్కడ నేను నా వాహనం వచ్చినట్టు, ఏ వాహనం కాదు, చేసిరు. చేసి కుటుంబ సభ్యులకు కూడా చెప్పలేదు. మీరు నానా చోట్లు తిప్పడం జరిగింది, తీసుకుపోవడం జరిగింది. ఫోన్ కావాలి అని చిత్రహింసలు పెట్టడం జరిగింది ప్రశ్నలతో. Okay. ఫిజికల్లీ ఏం కాదులేండి, మాకేం పోలీసులతో పోరాటం కాదు. అవును. ఫోన్ కావాలి. ఈ ఫోన్ పంచాయతీ ఏంది అంటే ఈ ఫోన్ లో ఏమన్నా దొరుకుతుంది కావచ్చు, డేటా దొరుకుతుంది కావచ్చు, కేటీఆర్ నిరికేయగలుగుతామా, ఇంకెవరైనా నిరికేయగలుగుతామా అని. ఇదే క్రిషాంక్ కాదు టార్గెట్ ఇస్ కేటీఆర్. ఎందుకు? వాళ్ళ సోషల్ మీడియా మేము పనిచేస్తుంటాం కాబట్టి అది టార్గెట్ చేయాలని ప్రయత్నం. ఇంకా దారుణం అంటే కండిషనల్ బెయిల్ వచ్చింది. నేను కోర్టుని ఏమన్నాను, ప్రతిరోజు వస్తే నేను మళ్ళా కోర్టుని అడగడం జరిగింది, ఆశ్రయించడం జరిగింది. పాప స్కూల్ సెలవులు ఉన్నాయి కాబట్టి ఒక గుడికి పోయి దర్శనం చేసుకుంటాం, ఒక 5 రోజులు నాకు ఎగ్జామ్షన్ కావాలని అడిగినాను. లేదు కనీసం దీన్ని వెసులుబాటున కల్పించండి, వారానికి ఒకసారి సంతకం పెట్టండి, రోజు పొద్దున గిదేంది అనేసి అంటే ప్రభుత్వం దానికి ఏమని రిప్లై ఇచ్చింది తెలుసా కోర్టుకు? ఈయన దేశం వదిలి పారిపోతాడు, ఈయనకి ఇవ్వకండి అని అన్నాడు. నేనేమన్నా విజయ్ మాల్యానా, నీరవ్ మోదీనా? ఇదో అంత పెద్ద కేసా ఇది? దీనికి దేశాన్ని వదిలేసి పారిపోతా, కొట్లాడిన తెలంగాణ రాష్ట్రం వదిలేసి వెళ్ళిపోతా అంటే ఎంత దారుణం, ఎంత కక్ష పెట్టుకొని ఉన్నారు మీరు. కానీ పేరుకు బూటకం ఏంది? మేము చాలా శాంతి కపూతులం, మేము సత్య హరిశ్చంద్రుని పిల్లులం, మేము కాంగ్రెస్ అంటే గొప్ప రాజ్యాంగాన్ని కాపాడే సంరక్షించే పార్టీ, మేము ప్రజల పాలన. గిదా ఏ రాష్ట్రం కోసం అయితే కొట్లాడినామో ఆ రాష్ట్రంలో నువ్వు నన్ను ఒక ఫేక్ లెటర్లు చేసేటోని నన్ను చిత్రీకరించే ప్రయత్నం అన్నిటికంటే దారుణం సంజాన. నేను చదివిన యూనివర్సిటీ అది, నాకు అటాచ్మెంట్ ఉంటది. ఆ యూనివర్సిటీలో నాకున్న పేరేంటి తెలుసా? తెలంగాణ ఉద్యమంలో జాతీయ మీడియాలో మాట్లాడే ఏకైక విద్యార్థి నాయకుడు. నా యూనివర్సిటీలో నా మీదనే నువ్వు బరద జల్లాలని ప్రయత్నం చేస్తే రేవంత్ రెడ్డి గారు, నేను దీనితో ఊరుకుంటాను అనుకుంటారా? పెట్టుకున్నాం. నాకు పగ కాదు, నాకేమి ఆయన కుర్చీ అని కాదు, అది కాదు, ఆయనకు కక్ష ఉన్నట్టు, మా కేసీఆర్ గారి మీద కక్ష ఉన్నట్టు నాకు కాదు. కానీ నేను ఖచ్చితంగా నేను తప్పు చేయలేదని నిరూపించుకోవాలి. ఈ తప్పు చేసింది రేవంత్ రెడ్డి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక అధికారిక జియో, ఒక సర్క్యులర్ మార్చగలిగితే రేపు ఈ రాష్ట్రాన్ని ఎంత మోసమన్నా చేయగలుగుతాడని దాంతో నిరూపించాలి నేను. అక్కడి వరకు నా పోరాటం నడుస్తుంది. మీకు బల్మూరు వెంకట్కు, కిషాంక్ బల్మూరు వెంకట్ ఎమ్మెల్సీ గారు సోషల్ మీడియాలో చాలా సుదీర్ఘంగా మీ యొక్క డిస్కషన్, అంటే రాజకీయాలకు కొత్త యువతరము రావాలనుకుంటే మీ సోషల్ మీడియా యొక్క మీ చిట్చాట్ చూస్తుంటే రాజకీయాల అనే విధంగా ఉన్నాయనేసి మీ తోటి సహచరులు చెప్తున్నారు. ఎందుకు వచ్చింది అలాంటి పరిస్థితి? అంటే నా తమ్ముడు పాపం ఏదో ఇక అప్పుడప్పుడు కేటీఆర్ గారిని అటాక్ చేస్తున్నాడు, అంత అవసరం లేదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే కేటీఆర్ గారు నాకు తెలిసి వెంకట్ బల్మూరిని అయితే ఎప్పుడు చేయలేదు. యువత రావాలని కోరుకునే వ్యక్తి కేటీఆర్ గారు. కానీ ఏంటంటే కేటీఆర్ గారిని అటాక్ చేస్తే మన అటెన్షన్ ఏమన్నా వస్తుంది అని అనుకుంటున్నట్టున్నాడు కావచ్చు, ఏదో అటాక్ చేస్తున్నాడు. మేమైతే అదే ఆ భాష అయితే నేను వాడను. నేను అందుకే చెప్తున్నా కదా తమ్ముడు, తను ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ అవ్వాలన్నప్పుడు వాళ్ళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయనని ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆయన ఎట్లనన్నా గెలవాలి అని సపోర్ట్ చేసిన వాళ్ళల్లో మేము ఉన్నాం. అండ్ రోహిత్ వేముల పోరాటంలో కూడా మేము అప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మరి కేంద్రంలో ఉన్న బీజేపీ మీద పోరాటం చేసేటప్పుడు కూడా కలిసి చేసిన వాళ్ళు. సో
వ్యక్తిగతంగా ఏముండదు. కానీ ఇప్పుడు ఏందంటే మరి ఆ స్క్రిప్ట్ వేరోళ్ళు రాస్తుర్రా ఆయన కోసం నాకైతే తెలియదు. ఆయన పిఆర్ఓలో లేకపోతే సీఎం ఆఫీస్ నుంచి స్క్రిప్ట్లు రాస్తుర్రా మాకైతే తెలియదు. కానీ నేను మాత్రం అయితే సొంతంగానే నేను రిప్లైస్ ఇస్తున్నాను. వ్యక్తిగతంగా మాకేం లేదండి, దూషించడం అదేం లేదు. కానీ ఏందంటే కేటీఆర్ గారిని ఇష్టం వచ్చినట్టు అనడం, ఘాటైన పదాలు అయితే ఉన్నాయి. ఘాటైన పదాలు కాదు, వ్యక్తిగతంగా దూషిస్తున్నాడు. చాలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అది కరెక్ట్ కాదు అని అనిపిస్తున్నది నాకు. నిజంగా ఉత్తమ్ కుమార్ బల్మూరు వెంకట్ని వేధించిరంటారా? అయ్యో, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు యువతని ఎక్కడ ప్రోత్సహించిర్రండి? పోనీ అట్లా అని రేవంత్ రెడ్డి గారు ఏమైనా ప్రోత్సహించిర్రా? మొన్న వెంకట్ బల్మూర్కి అక్కడ ఏఐసిసి నుంచి రాహుల్ గాంధీ గారి నుంచి వచ్చింది, కానీ రేవంత్ రెడ్డి గారి నుంచి రాలేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఆయన బలి పశువుని చేసిరు. ఇప్పుడు మమ్మల్ని గంత అవమానిస్తున్నప్పుడు హుజురాబాద్ ఎంత వచ్చినాయి చెప్పండి? ఏం ప్రచారం చేసిర్రు? ఏమన్నా మరి రేవంత్ రెడ్డి గారు అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ గా ఉండే కదా, ఏం చేయలేకపోయారు. ఆ తర్వాత వెంకట్ బల్మూర్కు టికెట్ కూడా ఇవ్వలేదు, హుజురాబాద్ నుంచి తప్పించారు. తప్పించి ఇచ్చిన వ్యక్తికి కూడా అది మరి రాజేందర్ గారికి సపోర్ట్ చేయాలని ప్రయత్నం చేసిర్రా మరి ఏమో తెలియదు. కానీ వాళ్ళ పార్టీలో కొత్తగా తీసుకున్నారు, వెంకట్ బల్మూర్ని సైడ్ లైన్ చేసిర్రు. పోనీ నిజంగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారైనా రేవంత్ రెడ్డి గారైనా ఇద్దరు పిసిసి ప్రెసిడెంట్స్ కదా, ఒక్క తెలంగాణ ఉద్యమకారుని పేరు చెప్పండి అవకాశం వచ్చిన వాళ్ళు. అద్దంకి దయాకర్ గారు ఏమైంది? ఎట్లాంటి పరిస్థితి? ఎంత టార్గెట్ అయ్యిండు? నామినేటెడ్ పదవులు కూడా వచ్చే పరిస్థితి లేదు. పోనీ ఇక బెలియా నాయక్ గారు, వారికి ఏమన్నా వచ్చిందా? ఉద్యమకారుడు రాలేదు. శ్రవణ్ అయితే ఇక అర్థమైపోయి బయటికి వచ్చేసిన పరిస్థితి. పోనీ చాలా మంది విద్యార్థి ఉద్యమకారులు ఉన్నారు కదా, మస్తు మంది ఉన్నారు, అక్కడ వాళ్ళకి ఏమన్నా వచ్చినాయా? కానీ అదే బీఆర్ఎస్ ఎంపీలను చేసింది, ఎమ్మెల్యేలను చేసింది, మేయర్లను చేసింది. పాపం బొంతు రామ్మోహన్ గారికి ఆశ చూపెట్టారు, తెచ్చి ఏం చేసారు? అయిపోయా. అట్లా ఒకటి ఏంటంటే ఉద్యమకారులందరూ కూడా వీళ్ళు నరేటివ్ చేసిరు, బిల్డ్ చేసిరు అట్లాంటిది, మేము ఏదో యాంటీ ఇది అదని. కానీ ఎంతో మంది ఉద్యమకారులకు అవకాశం వచ్చింది, రాజకీయ అవకాశం వచ్చినది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అట్లాంటిది ఏం చేయలేదు. కాబట్టి వెంకట్ బల్మూర్ గారు అనే కాదు, వారు ఎంతో మందిని కూడా ప్రమోట్ చేసినట్టయితే లేదు. అట్లాంటి ఫ్యాక్ట్స్ కనబడుతున్నాయి కాంగ్రెస్ పార్టీలో. మీరు ఒక స్పోక్ పర్సన్గా బీఆర్ఎస్ డిజిటల్ మీడియా ఇన్ఛార్జిగా బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చెయ్యాలి అంటే ఒకటి, అసలు కార్యవర్గం అంటే రాష్ట్ర ప్రజలు, తెలంగాణకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, అధ్యక్షుడు మార్పును కోరుకుంటున్నారు అనేసి బాగా బలంగా వినిపిస్తుంది. అధ్యక్ష మార్పు. ఓకే, దీని మీద మీ స్పందన? నాకు తెలిసి అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే కేసీఆర్ గారే మా యూఎస్పీ. వారు మొన్న పార్లమెంట్ దానికి కూడా సరే రిజల్ట్స్ మాకు తేడా కొట్టినా కూడా వారి బస్సు యాత్రలు మేము చూసినాం కదా, బ్రహ్మాండంగా ప్రజల్లో మాకు యాక్సెప్టెన్స్ అనేది ఉంది. ఎవరో కేసీఆర్ గారి మీద కొంత బురద జల్లనంత మాత్రాన నాకు తెలిసి తెలంగాణ రాజకీయాల్లో తెలంగాణ మీద ప్రేమ కేసీఆర్ గారికి ఉన్నంత ఇంకెవ్వరికి కూడా ఉండదు. ఆయన పొద్దున్న లేస్తే రాత్రి వరకు ఆయనకు ఓన్లీ ప్రయారిటీ తెలంగాణ, తెలంగాణ వ్యవసాయం, తెలంగాణ విద్యుత్తు, తెలంగాణ సంక్షేమ పథకాలు, తెలంగాణ దళితులకు ఏం పథకం తీసుకొని రావాలి, ఎంతమందిని ఇంక్లూడ్ చేసుకోవాలి అని. ఇవాళ వ్యక్తిగతంగా కేసీఆర్ గారిని యాంటీగా చూపెట్టే ఒక అట్లాంటివి చేసారు. అందశ్రీ గారి నుంచి మొదలు పెట్టుకుంటే రకరకాలుగా చేసిండ్రు. ఆయన దొర అనేసి క్రియేట్ చేసారు. ఎంతమందికి అవకాశం ఇచ్చారండి? మీరు లిస్ట్ తీసుకోండి. ఎందుకు బాల్క సుమన్ గారిని ఎంపీ చేశారు, అప్పుడు కేసీఆర్ గారు దొర కాదా? మరి కడియం శ్రీహరి గారు, ఇవాళ కడియం శ్రీహరి గారు ఇంత మాట్లాడుతున్నారు కదా, ఉప ముఖ్యమంత్రి. ఆయనే ఎమ్మెల్సీ ఇచ్చిన ఆయనకి అవకాశం, దానికంటే ముందు ఎంపీ అవకాశం ఇచ్చారు. మరి అట్లాంటి కేసీఆర్ గారు దొరనా? కేశవరావు గారు, కాంగ్రెస్ పార్టీ వాస్తవానికి అప్పుడు ఆయన దూరం పెడుతుండే, నిజం. టి శ్రీనివాస్ గారిని కూడా దూరం పెట్టింది, నిజం. వాళ్ళందరూ వాళ్ళ ప్రెస్ మీట్స్ చూడండి, వాళ్ళు ఆ పార్టీల నుంచి వచ్చిన రోజు ఆ పార్టీలను ఎంత తిట్టిరండి. ఆ రోజు ఆ పార్టీలు దూరం పెడితే కేసీఆర్ గారు ఒక బీసీ మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన దానం నాగేందర్ గారు, డి శ్రీనివాస్ గారు, కేశవరావు గారు, కేసీఆర్ గారు పొలిటికల్లీ మళ్ళా రాజ్యసభ ఎంపీలను చేసింది, ఎమ్మెల్యేలను చేసింది. దానం నాగేందర్ గారిని దూరం పెట్టలేదా కాంగ్రెస్ అప్పుడు? అట్లాంటి కేసీఆర్ గారు ఇప్పుడు దొర అయిపోతారా? సో కేసీఆర్ గారు ఎవరికి అన్యాయం చేశారు చెప్పండి? రాజకీయంగా ఏ కులానికి ప్రత్యేకంగా అన్యాయం చేశారు? వారిని టార్గెట్ చేశారు. ఇదంతా కూడా ఉద్యమకారులను పట్టించుకోలేదు, తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబాలను ఆదుకోలేదు. వారి పైన ఉన్నటువంటి కేసులు ఇప్పటికి కూడా ఈ రోజు స్టిల్ నో కూడా ఉద్యమకారుల పైన ఉన్నటువంటి కేసులని కేసీఆర్ 10 సంవత్సరాల కూడా ఎక్కడ ఎత్తేయలేదని బలమైన కామెంట్లు చేస్తున్నారు. మీరు చూస్తున్నారు పేపర్ల, టీవీలలో. ఇప్పుడు నా మీద కూడా కేసులు ఉండే,
నన్ను మరి ఏ కోర్టు మళ్ళా నోటీస్ ఇచ్చి పిలవలేదే. మొన్న ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మీకు ఈ విషయం కూడా చెప్పాలి. మొన్న నన్ను జడ్జి గారి ముందు ప్రవేశపెట్టినప్పుడు పాత కేసులు ఉన్నాయని చెప్పి మరీ చూపెట్టారు. మరి ఈ 10 సంవత్సరాల్లో నాకు ఏ నోటీస్ రాలేదు, నన్ను ఏ కోర్టు పిలవలేదు పాత కేసులు ఉన్నాయనేసి. మరి సడన్ గా ఇప్పుడు ఎందుకు వచ్చింది అది? సడన్ గా ఇవాళ ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఇంకొకటి, ఉద్యమకారు మొన్న ఉద్యమకారులను మీరు పిలిపించారు, రేవంత్ రెడ్డి గారు పిలిపించారు. నేను ఒక ఇంటర్వ్యూ చూసిన, మీగడ సాయి కుమార్ గారు అప్పుడు బీటెక్ స్టూడెంట్, అందరం అప్పుడు పోరాటం చేసినాం, గాంధీ హాస్పిటల్ దగ్గర రచ్చ చేసినాం, మీడియా వాళ్ళందరూ కూడా ఉండే. ఆ మీగడ సాయి కుమార్ గారి తండ్రి కనీసం మాకు రేవంత్ రెడ్డి గారు సమావేశంలో అమరవీరులకు జోహార్లను కూడా చెప్పలేదండి అని ఆయన మాట్లాడిన విషయం అసలు మాట్లాడలేదు. కానీ ఆ రోజు కేసీఆర్ గారు ఏం చేశారు, కానిస్టేబుల్ కిష్టయ్య గారి కుటుంబాన్ని పిలిపించి వాళ్ళకు ఆల్రెడీ ఇప్పటికే ఆర్థిక సాయం ఎంబీబీఎస్ అంతా చదివించి జాబులు ఇప్పించి ఇప్పుడు మళ్ళా అదనంగా పీజీ చేస్తామంటే కూడా వారితో పాటు భోజనం చేసి పంపించడం. ఏంటంటే కేసీఆర్ చెప్పుకోడండి. కేసీఆర్ ఇన్ని సంవత్సరాలు, ఇప్పుడు ఆ అమరవీరులు కూడా వాళ్ళు చెప్పుకున్నారు, 10 లక్షలు వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొందరికి రకరకాలుగా కొందరు నామినేటెడ్ పోస్టులు రాగలిగితే అట్లా ప్రయత్నం చేసినాం. ఒక్కోళ్ళు కాదు కదా, 2 కాదు కదా, ఈ పార్టీ మొత్తం ఉద్యమకారుల పార్టీ. జెడ్పీటీసీ లేరా ఉద్యమకారులు, ఎంపీటీసీ లేరా ఉద్యమకారులు, లైబ్రరీ చైర్మన్లు లేరా ఉద్యమకారులు, మేయర్ డిప్యూటీ మేయర్లు లేరా ఉద్యమకారులు, సర్పంచ్లు లేరా ఉద్యమకారులు, ఎంపీగా లేరా ఉద్యమకారులు, ఎమ్మెల్యేలుగా లేరా, బిఎల్సీలుగా లేరా, ఎన్ని పదవులు? ఏంటంటే 100 out of 100 సాధ్యం కాలేదు. పోనీ ఆ 100 లో ఇవాళ నువ్వు 1 అని ఇచ్చినవా చెప్పు, నువ్వు నాకు ఒక్క టికెట్ చెప్పు, ఒక్క పేరు చెప్పు నువ్వు నాకు. మానవత్రాయకు దొరికిందా, దర్వేలకు దొరికిందా, దుర్గం భాస్కర్ దొరికిందా, మాదల భాస్కర్ దొరికిందా, ఎవరు దొరికింది? పోనీ పిడుమర్తి రవి గారు ఇక్కడ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా 2 సార్లు చేశారు, 2 టర్మ్లు గొప్పగా, అది గ్రేట్ పీరియడ్ కదా. ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చారు కదా, 14లు ఇచ్చారు, 18లు ఇచ్చారు. పోనీ ఇవాళ నువ్వు కాంగ్రెస్ పైన వచ్చిందా? కనీసం నేను ఇప్పుడు పేర్లు తీసుకుంటేనన్నా ఇవాళ తర్వాతనన్నా బుద్ధి తెచ్చుకొని రేపేమన్నా ఇస్తారు కావచ్చు ఎమ్మెల్సీలో ఎమ్మెల్యే, కానీ ఇయ్యలేదు కదా. నువ్వు ఒక్కటి కూడా ఇయ్యను, నువ్వు 100లో 90 ఇచ్చిన కేసీఆర్ ను, లేకుంటే ఒకటి తక్కువను 89 తక్కువ ఇచ్చిన కేసీఆర్ ని నువ్వు ఏం చేయలేదంటే ఎట్లా అండి? తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్ర పోషించడంలో విఫలమైంది అంటే ఏం చెప్తారు అన్న? 6 నెలలు అయినాయి. ఈ 6 నెలల్లో మమ్మల్ని నోరు మూసుకో అనేటోళ్ళే ఎక్కువ. కేటీఆర్కి అహంకారం ఉందే, ఎందుకు మాట్లాడుతున్నాడు కేటీఆర్? ఇప్పుడు కేటీఆర్ మాట్లాడినందుకే కదా బిఎం స్కామ్ తెలిసింది, కేటీఆర్ మాట్లాడినందుకే కదా, బృందం మాట్లాడినందుకే కదా సోమ్ డిస్టిలరీస్ లిక్కర్ స్కామ్ బయటపడ్డది, కేటీఆర్ ఎమ్మెల్యేలు అందరు మాట్లాడుతున్నందుకే కదా ఫ్లై యాష్ స్కామ్ తెలుస్తున్నది, కౌశిక్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి తీసింది. మేము అనేది ఏంటంటే 6 నెలల్లో మీరు ఎంతసేపు డైవర్షన్స్ చేస్తున్నారు. రైతు భరోసా అని అన్నారు, డేట్ చెప్పారు మీరు December 9 అని అన్నారు, ఏమైంది? ఉన్న రైతు బంధు దాంట్లో కటింగ్, పెన్షన్ నిన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కటింగ్. ఇది కోతల ప్రభుత్వం, తెలంగాణ ప్రజలను దొంగలుగా చూస్తున్నారని అనుకోలేమా? పెన్షన్లు పైరవీలు చేసుకొని తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు అంట, అంటే దాని పేరు మీద కోసేయాలని. రైతు బంధు దొంగలు ఉన్నారు అని చెప్పి దాని పేరు మీద ఒరిజినల్ వాళ్లకు ఏమైంది? ఆఖరికి 2 ఎకరాలలోకి వచ్చిందో లేదో లెక్క తెలియదు, రైతులు చెప్తారు, వీళ్ళేమో వచ్చినాయంటారు, రైతులేమో రాలేదంటారు. రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు కూడా రైతు బంధు పడుతున్నాయని పెద్ద కామెంట్ అప్పుడు అన్నారు. మరి ఇప్పుడు 5 ఎకరాల వాళ్ళకు 3 ఎకరాల వాళ్ళకు కూడా రాలేదు అని ఉంది కదా. మేం కాదండి, మీ మీడియా వాళ్ళు కింద అడుగుతున్నారు కదా, ఎక్కడికక్కడ ప్రెస్ మీట్లు పెడితే, బట్టి గారు ప్రెస్ మీట్ పెడితే ఒక రిపోర్టర్ అడగబట్టే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మైక్ పెడితే ఒక రిపోర్టర్ అడగని ఎంత శనికావేశంలోకి వచ్చి చెప్పుతోడు కొడతామో అని అనబట్టే, పోనీ చేనేతల గురించి అడిగితే కాండంలో అమ్ముకోండి అని చెప్పబట్టే. ఎంత అసహనం ఉన్నది చూడండి. వచ్చింది మీరు 6 నెలల్లోనే, మేము మీకు 6 నెలలు టైం కూడా ఇచ్చినాం. మేము ఎక్కడ ప్రైవేట్ ఇష్యూస్ అంటలేము. ఎప్పుడైనా కేటీఆర్ గారి నోటన వాళ్ళలాగా మాట్లాడినట్టు కేటీఆర్ రేవంత్ రెడ్డి గారి మన్మన్ గురించి మేమేమన్నా మాట్లాడినామా? మేమేమన్నా అన్నామా? కానీ నువ్వు అన్నావు కదా కేసీఆర్ గారి మన్మని శరీరం గురించి మాట్లాడినావు, మేము అనలేదే. సోషల్ మీడియాలో అక్కడిక్కడ ఆంధ్ర మనవడు, ఆంధ్ర అల్లుడు అని అంటూ ఉంటారు, కానీ మేము లీడర్స్ గా అంటలేమే, అది మా కల్చర్ కాదు కదా. పోనీ నువ్వు ఇవాళ చాలా మంది అంటున్నారు ఒకటే కులం అధికారులు వస్తున్నారు ఇది అదని, నువ్వు గతంలో ఆరోపణ చేసినావు, నువ్వు ఇక్కడ ఉన్న వాళ్ళప్పుడు కులం అని అన్నావు, అక్కడ ఆరోపణ. కానీ మేమంటలేమే, రెడ్లైనా బీసీలైనా ఎస్సీలైనా ముస్లింలైనా అందరు తెలంగాణ వాళ్ళే. తెలంగాణ వాళ్ళని దొంగలుగా చూడాల్సిన అవసరం లేదు. నువ్వు ఏం చేస్తున్నావు? ఇవాళ టార్గెట్ చేసినావు. ఫార్ములా అన్నప్పుడు నువ్వు ఎవరిని టార్గెట్ చేసినావు? కేటీఆర్ గారు ఎట్లా దొరుకుతారా అని అరవింద్ కుమార్ అనే ఒక అధికారిని నువ్వు టార్గెట్ చేసినావు.
దాని మీద కొలిక్కి ఉండదు, మీడియా లీక్సే అంతే. అక్కడ ఇక్కడ మరి అనుమానం కూడా వస్తున్నాయి, ఒక్కొక్కసారి సడన్ గా కొందరి మీద రేడ్లు అయితే ఆపేస్తారు. ఇట్లాంటి విచిత్రాలు. సో ఈ 6 నెలల్లో 6 స్కాములు, 6 డైవర్షన్లు అంతే. ఈ లిక్కర్ స్కామ్ అని, ఇసుక మాఫియా అని, బియ్యము, ఇవి స్కామ్లు ఒక వైపు నడుస్తుంటే ఇంకో వైపు ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, మాట్లాడితే కేసులు, ఇట్లా 1 by 1 మీరు ఇట్లా నడిపిస్తున్నారు. 6 గ్యారెంటీల గురించి మరి ఎవరు అడగాలి? 6 గ్యారెంటీల గురించి ఎందుకు మాట్లాడతలేరు? సో ఒకటి 1 year 6 నెలలు అయిపోయింది, ఇంకో 6 నెలల్లో గవర్నమెంట్ కూలిపోతుంది అనేసి మీ బాస్ గులాబీ బాస్ కేసీఆర్ గారు గతంలో చాలా సందర్భాలు చెప్పిన సందర్భాలు నిజంగా 6 నెలలు అయిపోయింది, ఇంకో 6 నెలలు ఉంటారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అంటే ఒకటండి, ప్రజలే ఎవరైనా కూడా ప్రజలను కూల్ చేస్తారు, ప్రజలే క్లియర్ గా చూస్తారు. అలాంటి సిచ్యువేషన్ ఉందనుకుంటున్నా డెఫినెట్ గా. అంటే ఇవాళ వాళ్ళు ఎంత దబాయించినా కరెంటు ఇబ్బంది అవుతుంది అని అంటే కేసులు వేస్తామని అంటారు కావచ్చు. ముఖ్యమంత్రి గారు లేదు కరెంట్ ఇబ్బంది లేదు, కానీ భరించేది మనం కదా. అవును, పవర్ కట్ అవుతున్నది ప్రజలు చూస్తున్నారు, నీటి ఇబ్బందులు అవుతున్నాయి ప్రజలు చూస్తున్నారు, అభివృద్ధి ఆగిపోయింది కదా. అభివృద్ధి ఏం జరిగింది చెప్పండి, ఏం అభివృద్ధి జరిగింది చెప్పండి. ఒక కంపెనీ వెళ్ళిపోతుందంటే పోనీ అని అంటారు మీరు, అది ఎక్కడ విచిత్రం. అదానీని రెడ్ కార్పెట్ వేసి తీసుకొని వస్తారు, రాహుల్ గాంధీ గారు అదాని దొంగ అని అంటారు, రేవంత్ రెడ్డి గారు అదాని వచ్చి మా దగ్గర వ్యాపారం చేయని అనబట్టే. సో అది తప్ప మీ క్రెడిట్ ఏముంది, చేసింది ఏముంది? సో సంవత్సరం కానివ్వండి. అయితే ఒక్కటి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒకటేందంటే ఎక్కువ డిఫరెన్సెస్ వాళ్ళ సొంత గవర్నమెంట్ లోనే కనబడుతున్నాయి, వాళ్ళ డిసిషన్స్ లో కనబడుతున్నాయి. ఆ డిసిషన్స్ లో ఉన్నాయి కాబట్టి ఇవాళ మంత్రి ఒకటి మాట్లాడతాడు, ముఖ్యమంత్రి గారు ఇంకోటి మాట్లాడతారు. ముఖ్యమంత్రి ఏకంగా పాలసీ వచ్చినప్పుడు మాకు సమాచారమే లేదని చెప్పబడతాడు, యూటర్న్లు తీసుకుంటారు. సో దీంతో ఈ గవర్నమెంట్ ఎట్లాంటి డిసిషన్స్ తీసుకుంటుందా అనేది చూడాలి. భట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో లేచి నిలబడి నిరుద్యోగ భృతి మేము అసలు ఇవ్వలేదు హామీ అని అనబట్టే, ఇది ఎక్కడ న్యాయం? ప్రియాంక గాంధీ గారే కదా అనౌన్స్ చేసింది. రాహుల్ గాంధీ గారు ఏమన్నారు, 6 గ్యారెంటీలను చట్టం చేస్తానన్నాడు, అయిందా చట్టం? కాలేదు, చట్టం కాలేదు. సో ఇట్లా వాళ్ళు ఇచ్చిన హామీలనే వెనుకడుగేస్తున్నప్పుడు ఇంకా దారుణం ఏంటంటే కేసీఆర్ గారు చేయలేదు, ఇట్లాంటి పాపం ఎప్పుడు చేయలేదు. రాహుల్ గాంధీ గారు వచ్చి 30,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పబట్టే సంజయ్ గారు. కేసీఆర్ గారు ఏం పాపం చేసిరు తెలుసా? ఏనాడు ఇగో అమ్మా నీకు ఉద్యోగం ఇస్తున్నా, ఫోటో దిగు నాతోనని చెప్పుకోలే కదా. చెప్పుకోలే. ఎల్బీ స్టేడియంలో సభ పెట్టుకొని ఫోటోలు దిగేదాకా చేయలే. నువ్వు అందులో నీ శ్రమ ఏముంది? నువ్వు నోటిఫికేషన్ ఇచ్చినావా, నువ్వు ఎగ్జామ్ కండక్ట్ చేసినావా, నువ్వు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసినావా? నువ్వు చేసిందల్లా ఫోటో దిగడం. సో అసలైన నీ 2 లక్షల ఉద్యోగాల కౌంట్ ఇంకా ఉంది, మొదలు కాలేదు. 30,000 అనేది కేసీఆర్ క్రెడిట్, అది మాకు క్రెడిట్లు వద్దు. కానీ నువ్వు హామీ ఇచ్చినవే, నువ్వు 2 లక్షల ఉద్యోగాలు హామీ ఇచ్చినావు, అది నిలబెట్టుకో. రాజకీయాలకు కొత్తగా వచ్చే యువతకు మీరు ఎలాంటి సందేశం ఇస్తారు, వాళ్ళకి ఎలాంటి సూచనలు చేస్తారు, ఏం చెప్తారు? ఖచ్చితంగా అందరూ పరిశోధన చేయాలి, స్టడీ చేయాలి గవర్నమెంట్ పాలసీస్ మీద కానివ్వండి. అండ్ ఎక్కడ కూడా క్యారీడ్ అయ్యి ఇప్పుడు ఏమైపోయిందంటే రేవంత్ రెడ్డి గారు ఏదో మాట్లాడారని మేము అదే భాష మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. సాఫ్ట్ గా మాట్లాడితే లేదు. అండ్ ఒక ముఖ్యమంత్రిగా ఉండి నేను పేగులు తీసుకొని మెడలు వేసుకుంటా, బోటీలు కోస్తా అనంటే ఎంత దారుణం చెప్పండి. వయసులో కేసీఆర్ గారు పెద్ద. ఇప్పుడు ఏమంటారంటే కేసీఆర్ గారు ఇదే భాష మాట్లాడిర్రు అనేసి అన్నారు. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం కోసం ఎవరన్నా అడ్డం పడితే తిట్టిండు, ఆ ఎమోషన్ వేరే. ఎవరన్నా క్రూర రాజకీయాలు చేస్తే, లేకుంటే తెలంగాణ కోసం ఏం తేలేకపోతే వాళ్ళని తిట్టిండు, నువ్వు ఎందుకు ఉండి లాభం ఏంటిది అని తిట్టిండు. కానీ ఇవాళ నువ్వు రాజకీయంగా నువ్వు ఏం నేర్పిస్తున్నావు చెప్పండి? ఇష్టం వచ్చినట్టు తిట్లు తిట్టడం, ఆఖరికి పాకిస్తానీ అని కేసీఆర్ అనబట్టి. సో ఈ రాజకీయాల నుంచి మనం బయటికి పోవాలి. మనం ఆల్టర్నేటివ్ గా యూత్ అనేది తెలంగాణ రాష్ట్రంలో ఒక గొప్ప స్పేస్ ఉన్నది. అండ్ మరీ ముఖ్యంగా కేసీఆర్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అంటే ఒక ఉద్యమ నాయకుడుగా ఉన్నప్పుడు ఎంతో మంది యువతకు అవకాశం ఇచ్చాడు. ఎగ్జాక్ట్లీ 2009 అందరికి ప్లాట్ఫామ్ అయింది మాకు. ఈ రోజు మళ్ళీ ఆ ప్లాట్ఫామ్ వచ్చే అవకాశం వచ్చింది. యువత బీఆర్ఎస్ వైపు చూడాలి ఆల్టర్నేటివ్ గా. ఎందుకంటే వ్యక్తులను ఖతం చేయగలుగుతాం, వ్యవస్థను ఏనాడు ఖతం చేయలేదు. ఇలా ఆంధ్రప్రభ నుంచి ఒక ఎంప్లాయీ పోవచ్చు, కానీ ఆంధ్రప్రభ అనేది దాని దశాబ్దాల రికగ్నిషన్, రెప్యుటేషన్, దాని సర్వీస్ ఉంది జర్నలిజం కదా. అలాగే బీఆర్ఎస్ అనే పార్టీ, దాని జెండా మోసే వాళ్ళు ఎవరైనా వస్తారు, కానీ జెండా లేకుండా, ఒక పార్టీ వ్యవస్థ లేకుండా, చరిత్రలో ఎవరో అన్నందుకు ఆనవాళ్ళు తీసేస్తామనంటే అది కుదరదు. ఒకరు కాకపోతే క్రిషాంగ్ కాకపోతే ఇంకెవరో వస్తారు, కౌశిక్ వస్తారు, ఇంకెవరో వస్తారు, అట్లా చాలా మంది ఉంటారు.
పదవులు కూడా శాశ్వతం కాదు. పదవులు ఎప్పుడు వస్తాయనంటే మనం ఎంత పకడ్బందీగా ప్రజల కోసం నిలబడ్డమా అనేది ఇంపార్టెంట్. అట్లాంటి ఒక గొప్ప డెఫినేషన్ ఇలాంటి అవకాశం మనకున్నది. అక్కడ రూలింగ్ పార్టీ వాళ్ళు వెళ్తూ ఉంటారు. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఆపోజిషన్ లోనే గ్రోత్ ఉంటుంది, ఎగ్జాక్ట్లీ. ఆపోజిషన్ లోనే వాయిస్ ఉంటుంది, ఆపోజిషన్ లో ఎక్స్ప్లోర్ చేయడానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి, ఎన్నో సబ్జెక్టులు ఉంటాయి. సో ఆ ప్రభుత్వానికి ఒక నీడగా, ఒక షాడో క్యాబినెట్ అని కేటీఆర్ గారు చెప్పారు. దానికోసం మేము అపోజిషన్ ఉన్నాం కాబట్టి ప్రత్యేకంగా పోర్ట్ఫోలియోలు తీయాల్సిన అవసరం లేదు. మనకు మనం నిఘా వేద్దాం, ప్రజల పక్షాన్ని నిలబడదాం. అట్లాంటప్పుడు మనకు నాయకత్వ లక్షణాలు వస్తాయి, మనకు నాయకత్వ అవకాశాలు కూడా వస్తాయి. రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు డీలిమిటేషన్ అయితే ఇంకా పెరుగుతాయి. ఎవరికెవరు పోటీ కాదు, యువత రావాలి. కానీ కష్టం ఏంటంటే ఎస్టాబ్లిష్డ్ పొలిటికల్ సిస్టమ్స్ లో మనం చూస్తున్నాం, కొందరికి రూట్ ఈజీగా ఉంటది. ఇవాళ కేంద్ర మంత్రులుగా ఈజీగా యంగ్స్టర్స్ కొందరు అయినరు. ఎందుకు? వాళ్ళ తాతనో వాళ్ళ తండ్రో ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ ఉద్యమాలకు ఇంపార్టెన్స్ ఇచ్చినాం. ఎవరండి? హరీష్ రావు గారు కూడా పార్టీని నిర్మాణం చేసినందుకు వారికి ఆ అవకాశం సిద్దిపేట ప్రజలు ఇచ్చారు. కేటీఆర్ గారు కూడా ఫస్ట్ ఉద్యమం చేసిరు కాబట్టి వారికి ఈజీ ఎంట్రీ దొరికింది. ఉద్యమం చేసినందుకే యాక్సెప్టెన్స్ ఉంది వాళ్ళ. అరే ఆయన మా ఉద్యమ నాయకుడు అని. మేమందరం ఉద్యమం చేసినాం కాబట్టి ఇవాళ రాష్ట్రంలో ఒక రెస్పెక్ట్ అనేది ఉంటుంది. సో యూత్ అందరితో కూడా అనేది ఏంటంటే, మీకు ఎవరో గాడ్ ఫాదర్ లేరనో, లేకపోతే వెనుక కులం ట్యాగ్ లైన్ లేదనో, డబ్బులు లేవనో ఆగకండి. మీకు ఒకవేళ ఆ విల్లుంటే, రాజకీయాలు చేయాలనుకుంటే మీ విద్యను నమ్ముకోండి, చదవండి, న్యూస్ పేపర్స్ చదవండి, రోజు మీ విశ్లేషణ. యూట్యూబ్లో అంటే ఇందులో కొన్ని మంచి ఉన్నాయి, కొన్ని చెడు కూడా ఉన్నాయి. కానీ భయం ఏంటంటే ఐక్యూ లెవెల్ ని తగ్గించేసినాయి. 1,50,000 కోట్ల అవినీతి కాళేశ్వరం అని అనగానే నమ్మే పరిస్థితి వచ్చింది. అట్లా నమ్మిరు కూడా పాపం. ఎందుకు? అసలు పూర్తయిందే 1,00,000 కోట్లు మొత్తము, అందులో కుంభకోణం ఇక్కడ. ఆ ప్రభావం మన ఎన్నికల కనిపించింది అనుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. ఇవాళ చూడండి, మొన్న ఎమ్మెల్సీ చింతపండి నవీన్ కుమార్ అంటాడు, మా గ్రాడ్యుయేట్లు వచ్చిర్రు, వాళ్ళు మల్లన్న నువ్వు మంత్రి, మల్లన్న నువ్వు కంత్రి, జై మల్లన్న ఇవన్నీ రాసిరు ఓట్లది. అంటే గ్రాడ్యుయేట్లను నువ్వే అట్లా మార్చినవు, నువ్వు అట్లా చేసిన పరిస్థితి. ఇవాళ మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ లో ఎట్లాంటివి అవుతాయి. నేను అంటే యాంటీ యూట్యూబ్ చెప్తలేను, కానీ మంచి విశ్లేషణ అందించే వాళ్ళని. డీజీపీ ఎక్కడున్నాయి నీ బుల్లెట్లు, కాల్ చేయ వాళ్ళందరినీ అని అప్పుడు ఒకసారి చింతపండి నవీన్ కుమార్ ఒక పంచగుట్ట కేసులో అన్నాడు. ఏమైంది? ఎంతమందిని కాల్చి తర్వాత అమ్మాయే యూటర్న్ తీసుకు. ఇట్లాంటి కామెడీ యూట్యూబ్లను నమ్మకండి. అంటే ఫేక్ న్యూస్లు ఇవన్నీ ఫేక్. దాని బదులు ఒరిజినల్ అనాలిసిస్ చేసే వాళ్ళని నమ్మితే, అనాలిసిస్ చేస్తే, దాని మీద రీసెర్చ్ చేస్తే గొప్ప నాయకత్వం. నిజంగా తీర్మార్ మల్లన్న ఎన్నికలు మనం గెలిచింది చట్టబద్ధత కాదంటారా? మేము అసెంబ్లీ ఓడిపోయినాం, మేము పార్లమెంట్ అయితే దారుణంగా ఓడిపోయినాం కదా. అయినా అదే సమయంలో జరిగిన పట్టభద్రుల ఎలక్షన్ లో ముచ్చెమటలు తాగించినమా లేదా? మేము కేంద్రంలో ఉన్న బీజేపీ మీద కంటే చాలా ఓట్లు వచ్చినాయి, మల్లన్న కంటే చాలా, చింతపండి నవీన్ కుమార్ కంటే కొంచెమే మార్జిన్ వచ్చింది. అంటే ఆయన మీద ఎంత వ్యతిరేకత ఉంది చెప్పండి. ఆయనకు అగేన్స్ట్ గా పడ్డ ఓట్లన్నీ లెక్క చూడండి. ఆఖరికి ఇండిపెండెంట్ నిలబడ్డ అధ్యాపకులు సార్ అశోక్ గారికి కూడా మంచి ఓట్లు పడ్డాయి. అంటే దానికి ఎంత వ్యతిరేకత వచ్చింది. అంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉండి కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చారు, పార్లమెంట్ లో 8 సీట్లు తెచ్చుకున్నారు. కానీ చింతపండు నవీన్ కుమార్ గెలవడానికి అంత కష్టపడాల్సిన అవసరం వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచిస్తుంది, అరే ఇదేం దరిద్రం తెచ్చుకున్నాం మేము చింతపండు నవీన్ కుమార్ రూపంలో, ఈజీగా ఉంటుంది, సునాయాసంగా ఉంటుంది అని అనుకున్నారు. కానీ సునాయాసంగా లేకుండే. అసలు చాలా మంది కూడా ఓడిపోయిన పరిస్థితి అనే చెప్పారు. అది వ్యక్తిగత వ్యతిరేకత, వ్యక్తిగత వ్యతిరేకత. కాంగ్రెస్ నాయకులు కూడా ఆలోచించారు, నెక్స్ట్ టైం చింతపండు నవీన్ కుమార్ అనే వ్యక్తి ఎక్కడ కూడా గెలవడు. ఎందుకు అంటే యూట్యూబ్ ని ఆయుధంగా పెట్టుకొని జర్నలిజం స్టాండర్డ్ ని కింద పడేసిండు, రాజకీయం స్టాండర్డ్స్, రాజకీయం విలువలను కింద పడేసిండు. కనీసం నా మనవి ఒక సోదరునిగా ఏంటంటే, శాసన మండలికి పోయినప్పుడైనా ఆ యూట్యూబ్ లో చేసిన చెత్త మానే, శాసన మండలి స్టాండర్డ్ ని రేస్ చేయి, ఉన్నది ఉన్నట్టు నిజాలు మాట్లాడు. అక్కడ కూర్చొని ఇష్టం వచ్చినట్టు ఇందులో అవినీతి అందులో అవినీతి ఏం నిరూపించినావు చెప్పు. ఏమైంది? ప్రజల్లో వాళ్ళ ఐక్యూని తగ్గించి వాళ్ళకు అబద్ధాలు చెప్పి, కవిత గారు లాంటి నాయకురాలు మహిళకు పౌడర్ రుద్ది ఒక మీడియా పేపర్ ను అక్కడ చింపేసి, ఇంకొకళ్ళని చింపేసి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కూడా తిట్టినవు కదను, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కూడా తిట్టినవు కదను. కానీ ఇవాళ ఒక పొలిటీషియన్ అయినవును, నీకు కంగ్రాచులేట్ చేస్తూనే తెలుసుకో తేడా. సిస్టంలో 4 ఎస్టేట్స్ ఉన్నాయి, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ,
అండ్ మీడియా. మీడియా నువ్వు ఈ 4 ఎస్టేట్స్ కాదు, ఈవెన్ మీడియా కూడా కాదు, నువ్వు మీడియా స్టాండర్డ్ ని పడగొట్టిన వ్యక్తివి. కానీ ఇవాళ నువ్వు లెజిస్లేచర్ టాప్ ప్రైమరీ పవర్ లో ఉన్నావు నువ్వు. సో ఎగ్జిక్యూటివ్ ఎట్లా నడుస్తుంది, జ్యుడిషియరీని ఎట్లా నడిపించాలో నీకు తెలియాలి. ఎందుకంటే నువ్వు అక్కడ కూర్చొని అధికారులకు ఫోన్లు కొట్టేటోనివి, అట్లా నడవది. నువ్వు ఆ వీడియోలో అది చూసుకొని నువ్వే రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్స్ రండి మా ఆఫీస్ కి రండి, ఇది జనతా గరాజ్ కాదు. జ్యుడిషియరీ అనేది ఇంపార్టెంట్. మీడియా డిబేట్స్ ఎట్లా జరుగుతాయి, మీడియా అనాలిసిస్ ఎట్లా జరుగుతుంది, అది తెలియాలి. నువ్వు ఈ 4 సిస్టమ్స్ ని ఫెయిల్ చేసిన వ్యక్తివి. ఇప్పటికైనా పనితీరు నేర్చుకో, ఈ 4 సిస్టమ్స్ ని గౌరవించడం నేర్చుకో. ఓకేను. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి ఒక స్పెషల్ లైవ్ డిబేట్ క్రిషాంక్ తో. థ్యాంక్ యూ.